अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. వినిపిస్తుందండి నా వాయిస్ అందరికి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. జై బాబా. జై బాబా. సో మనం నిన్న కొంతవరకు చదువుకున్నామండి. ఈ ఉజూదియా షుహూదియా అంటే ఏంటో బాబా ముఖ్యంగా అద్వైత సిద్ధాంతం, అలాగే విశిష్టాద్వైత సిద్ధాంతం, అది సూఫీలో కానీ వేదాంతంలో కానీ, ఈ రెండు సిద్ధాంతాల గురించి బాబా ఏం చెప్పారనేది నేను తెలుసుకున్నాం. అయితే ఈరోజు దాని కంటిన్యూషన్గా మరికొన్ని విషయాలు బాబా చెప్పారు పంచాస్తిత్వాల గురించి. అందులోకి వెళ్లే ముందు నిన్న షిరీన్ ఒక ప్రశ్న వేశారండి, అది గ్రూపులో. అదేంటంటే, ఇక్కడ ఈవిల్ అనే మాట ఒకటి బాబా వాడడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పాయింట్. సిన్స్ పర్ఫెక్షన్ appertains to Jat, God is perfection itself. Imperfection relates to Adam, and hence evil is the manifestation of Adam. So దానికి ఏమడిగారంటే, అదం అంటే ఈవిల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అదం అంటే నాన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పడంలో అర్థం ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి అని అడిగారు. ఉన్నారండి షరీన్? అంతే కదండి క్వశ్చన్, ఈవిల్ ఎలా కన్సిడర్ చేయాలి? సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఒకసారి నిన్న చెప్పుకునే విషయాన్ని చెప్పుకుందాం. గాడ్ అనేది దాంట్లో గాడ్ పర్ఫెక్షన్ పర్సానిఫైడ్. అతను పూర్తి పరిపూర్ణత్వమే భగవంతుడు అంటే. అయితే ఆ పరిపూర్ణత్వంలో అపరిపూర్ణత్వం కానీ భాగంగా లేకపోతే అది పరిపూర్ణత్వం అనిపించుకోదు. నిన్న మనం చెప్పుకున్నట్టు ఒక జ్ఞానాన్ని పరిపూర్ణమైన జ్ఞానం అని చెప్పాలంటే అందులో అజ్ఞానం కూడా ఉండాలి. సో అలాగా కానీ అపరిపూర్ణత్వం ఎలా ఉంటుంది పరిపూర్ణత్వంలో, లేదా జ్ఞానంలో అజ్ఞానం ఎలా ఉంటుందంటే, దానికి అసలు అజ్ఞానం అంటే ఏంటి ఏమీ తెలియకపోవడం. అలాగే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఉన్నదే భగవంతుడు. ఆ భగవంతుడి తాలూకా భగవంతుడు ఏ స్వరూపుడు అంటే హీఈస్ అ పర్సానిఫికేషన్ ఆఫ్ గుడ్. ఆయనలో ఉన్నదే మంచి. ఆ మంచికి తప్ప వేరే దానికి తావులేదు. కాకపోతే మరి చెడు ఉంది అంటే అది ఎలా ఎగ్జిస్టెన్స్ అని చెప్తామంటే, చెడు అనేది ఉంది కానీ అది నథింగ్కి చెందిన విధంగా ఉంది అని చెప్పారు. అయితే ఈ వర్డ్ ఇక్కడ వాడడంలో, డబుల్ కోట్స్ చెప్పడంలో, ఇదేదో మంచి చెడు కాదు, ఇది ఒక స్పెషల్ మీనింగ్ ఉన్నది అని మనకు చెప్తున్నారు. ఇది మనకి సెయింట్ అగస్టిన్ అనే అతను, ఎందుకంటే బాబా డిఫరెంట్ మిస్టిసిజమ్స్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి, సెయింట్ అగస్టిన్ అనే అతని కన్ఫెషన్స్ అనే బుక్ లో ఒక మాట అన్నారు అనమాట. ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఆర్ గుడ్, ఈవిల్ ఈజ్ నాట్ ఏ సబ్స్టెన్స్ అని. ఉన్నదే మంచే ఉంది, చెడు అనే దానికి అసలు అస్తిత్వమే లేదు. అది అస్తిత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఉన్నది మంచే ఉంది అని ఆయన తన కన్ఫెషన్స్ లో రాశారు. అయితే ఇది ఒకసారి స్వయంగా మెహర్ బాబా కూడా చెప్పారు. ఒకసారి బాబా ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు అనుకున్నాను, ఎందుకు ఈ ప్రపంచంలో చెడంతా ఉంది, ఎందుకు ఈ బాధలు ఉన్నాయి అని ఆ రిపోర్టర్ అడిగితే అప్పుడు చెప్పారు, దెర్ ఈస్ నో బ్యాడ్, దెర్ ఈస్ నో ఈవిల్, దెర్ ఈస్ ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ గుడ్ అని చెప్పారు బాబా. కేవలం ఉన్నదే మంచి ఉంది. అయితే మరి బ్యాడ్ ఎలా వచ్చింది అంటే, అది బ్యాడ్ ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది కానీ అది బ్యాడ్ కాదు. యాక్చువల్గా బ్యాడ్కి అస్తిత్వమే లేదు. అది ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఈవిల్ అనేది మనకి కనిపిస్తూ ఉన్నా సరే అది ఒక నథింగ్కి చెందినట్టుగా ఉంది ఈవిల్ అని. అలాగే ఇదే ప్రశ్న
ఒకసారి జొరాస్టర్ జీవితంలో జరిగింది. జొరాస్టర్ని ఎలాగైనా ఆయన మంచివాడు కాదు, ఆయన్ని ఎలాగైనా చెడు చేయాలనే ఉద్దేశంతో అప్పటికి ఉండే ఒక కింగ్ ఉన్నాడు ఇరాన్లో. ఆ కింగ్ దగ్గర ఉండే కొంతమంది అనుచరులు ప్లాన్ చేస్తారు, రకరకాల పరీక్షలు పడతారు. ఇతను అన్నింటిలోనే గెలుస్తాడు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ చెప్తాడు సమాధానం. చివరికి ఆలోచించి వాళ్ళు ఒకరోజు రమ్మంటారు అతన్ని కింగ్ దగ్గరికి. కింగ్ కూడా చెప్తారు, మేము ఇదే లాస్ట్ పరీక్ష, ఇందులో చెప్తే ఇంకా మీ ఇష్టం అన్నట్టుగా. సో రాజు కూడా ఎగ్రీ అవుతాడు. అప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు భగవంతుడి ఇదంతా సృష్టించాడని నువ్వు చెప్తున్నావు కదా, అహుర్ మజ్దాయే దీనికి మూలం అంటున్నావు కదా. ఒకవేళ అంత సృష్టిస్తే నీ భగవంతుడు అంత తెలివైన వాడైతే ఎందుకు లోకంలో చెడు ఉంది, చెడుని ఎందుకు సృష్టించాడు అని అడుగుతారండి. అడిగితే అప్పుడు అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాడు. ఒక క్యాండిల్ పెట్టి ఆ క్యాండిల్ వెలుగులో ఉండి ఒక షాడో వస్తుంది. సో షాడో అనేది ఈ క్యాండిల్ ఏం సృష్టించలేదు, అది న్యాచురల్గా ఎక్కడైతే వెలుగు ఉంటుందో దాని నీడ కూడా ఉంటుంది. అలాగా ఏదైతే మనం చెడు అని భావిస్తున్నామో అది వాస్తవానికి భగవంతుడి యొక్క సృష్టి కాదు. అతను సృష్టించింది ఎప్పుడు వెలుగునే సృష్టిస్తాడు, కానీ ఆ వెలుగు యొక్క షాడోగా ఈ ఈ చీకటి లేదా నీడ అనేది ఉంది. అలాగే ఈ చెడు కూడా ఆ రకంగా వచ్చింది తప్పిస్తే భగవంతుడు దాన్ని సృష్టించలేదని ఎక్స్పెరిమెంటెడ్గా అతను ప్రూవ్ చేస్తాడు అక్కడ. దానికి రాజు చాలా సంతోషించి ఇంకా ఆయన అనుసరించడం జరుగుతుంది. ఇది జొరాస్టర్ లైఫ్లో జరిగింది. సో అలాగే క్రిస్టియన్స్ కూడా ఈ అగస్టిన్ చాలా అతను చాలా తప్పులు చేస్తాడు. సో చివరికి జీసస్ని ఆ మార్గంలోకి వచ్చి నమ్మడంలో అతను అసలు ఏంటి చెడు, ఎందుకు ఇది మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది స్టడీ చేసి అసలు దీనికి ఎగ్జిస్టెన్సే లేదు, దీనికి అసలు అస్తిత్వం లేదు ఈ చెడుకి, ఇది కేవలం నథింగ్లో భాగమే, అంటే అది లేనిది మనం ఊహించుకుంటూ ఉన్నాం తప్పిస్తే వాస్తవానికి దానికి లేదు అని చెప్పాడు అనమాట. అందుకు అది ఆ క్రిస్టియన్ టర్మ్ తీసుకొచ్చి ఇక్కడ ఈవిల్ అని వాడడం జరిగింది. అర్థమైందండి ఇంకా లేదా ఇంకా సో ఆ నాన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం ఇదే కారణం అనమాట. అంటే దానికి ఎగ్జిస్టెన్స్ అని ఉందా అంటే ఉంది, కాకపోతే ఎలా ఉందంటే నాన్ ఎగ్జిస్టెంట్ గా ఉంది, నథింగ్ కి చెందిన దానిగా ఉంది, నిజానికి లేదు చెడు ఎక్కడ కూడా. అలాగే మన జీవితాలు కూడా నెక్స్ట్ లైన్ లో బాబా చెప్తారు, అక్కడ వచ్చినప్పుడు మరి కొంచెం మాట్లాడదాం. సో మనం ఇక్కడ నుండి కంటిన్యూ చేయాలండి. ఇంకేమైనా ఉన్నాయండి ఎవరైనా మాట్లాడడానికి, లేదా ఏమైనా ఒపీనియన్ షేర్ చేస్తారు? సార్ మీరు ఏమైనా చెప్తారా? Go ahead, Andy. Lakshman, go ahead. So the spiritual fact, however, is that Usudiya philosophy is of a loftier kind and admits no considerations of convenience or compromise. అయితే ఇప్పుడు బాబా ఇంకా సమరైజ్ చేస్తున్నారు. ఇంతవరకు మనం ఉజూదియా అంటే ఏంటి, షుహూదియా అంటే ఏంటి, అంటే మనం కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఈ సాంస్క్రిట్ వర్డ్స్ వాడతాను. అద్వైతం అంటే ఏంటి, విశిష్ట అద్వైత ఫిలాసఫీస్ అంటే ఏంటో మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు బాబా యొక్క స్టాండ్ ఎక్కడుంది అనేది చెప్పబోతున్నారు అన్నమాట. సో అద్వైతం అనేది, అద్వైత ఫిలాసఫీ ఏదైతే ఉందో ఇది చాలా ఉన్నతమైంది, ఇంకా అదన్నిటినీ కలిగి ఉంది, ఇంకా దాన్ని కాంప్రమైజ్ అవ్వడం అనే ప్రసక్తే లేదు. అది దేనికి స్థానం కూడా ఇవ్వదు, ఎందుకంటే ఇట్స్ సచ్ ఏ బిగ్ అండ్ థియరీ అనమాట. ఫిలాసఫీలో అద్వైత ఫిలాసఫీ అనేది చాలా ఉన్నతమైంది. అది సూఫీ పరంగా మాట్లాడుకున్నా, వేదాంత పరంగా మాట్లాడుకున్నా అని చెప్తూ, ద నాసిస్ ఆఫ్ మెహర్ బాబా ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు బోత్ దీస్ అప్రోచెస్ టు ట్రూత్ అని చెప్పారు. సో మెహర్ బాబా, ఇప్పుడు మెహర్ బాబా యొక్క ఈ జ్ఞానం ఆరు దాని విజ్ఞానం అని కూడా మనం నాసిస్ అని చెప్పుకోవచ్చు ఆ టర్మ్. అంటే మెహర్ బాబా యొక్క జ్ఞానం ఈ అంటే ఈ రెండిట్లో దేన్ని తీసుకుంటున్నారు బాబా? మరి అద్వైతం వైపు వెళ్తున్నారా, విశిష్ట అద్వైతం వైపు వెళ్తున్నారంటే బాబా రెండింటి వైపు సమానంగానే వెళ్తున్నారు. అంటే సత్యాన్ని చేరుకోవడానికి నువ్వు అద్వైత ఫిలాసఫీ ప్రకారం చూసినా లేదా విశిష్టాద్వైత ఫిలాసఫీ ప్రకారం చూసినా రెండు సత్యాన్ని రెండింటి థీరీస్ ద్వారా నువ్వు సత్యాన్ని చేరుకోవచ్చు. ఆ రెండింటినీ కూడా బాబా సమర్థిస్తూ ఉన్నారు అని చెప్పారు. అయితే ఇది ఎలా సమర్థిస్తున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడుకొని ముందుకు వెళ్దాం.
సో సాధారణంగా అదేంటిది అద్వైతంలో ఏం చెప్తున్నారు? భగవంతుడే ఉన్నాడు, సృష్టి అనేది కేవలం ఇల్యూషన్, అసలు ఇంకేమీ లేదు, ఉన్నది భగవంతుడే, గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్, మరి ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. మరి విశిష్టాద్వైతంలో అయితే భగవంతుడు ఉన్నాడు, సృష్టి ఉంది, అలాగే జీవులు ఉన్నారు, మూడింటి యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇది ఎలా సాధ్యం? ఈ రెండింటిని ఎలా సమన్వయం చేస్తారు అంటే, దానికి బాబా ఇచ్చినటువంటి ఉదాహరణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ ఏదైతే మనం క్రియేషన్ అని లేకపోతే జీవులని చెప్తున్నామో, అవి వాటి ఎగ్జిస్టెన్స్ ని ఎలా జస్టిఫై చేస్తారని అనుకుంటే, బాబా చెప్పిన మాట అంటే పైనున్నదే మరొకసారి మనకు సులభంగా అర్థానికి సమరైజ్ చేస్తున్నాను, అర్థం అవ్వాలి. వీటి ఎగ్జిస్టెన్స్ ఉంది, కాకపోతే నథింగ్ గా ఉంది. అంటే ఈ క్రియేషన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది అంటే నిజంగా లేదు, అది అంటే ఇల్యూషన్ లో దాని ఎగ్జిస్టెన్స్ ఉంది అని చెప్పారు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి కళ వచ్చింది. ఆ కళ వస్తే ఆ ఇప్పుడు ఏది నిజం, వ్యక్తి నిజమా కళ నిజం అంటే మనందరికీ తెలుసు వ్యక్తే నిజం, కళ అనేదానికి అసలు దాని ఎగ్జిస్టెన్స్ లేదు, అస్తిత్వం లేదు అని. కానీ కళగా దానికి అస్తిత్వం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెల్లవారు లేచిన తర్వాత మార్నింగ్ చెప్తాం, నాకు పలానా కళ వచ్చింది, ఆ కళలో నేను పలానా వాడికి ఎంత ఇచ్చాను, లేదా పలానా వాడు నాకు ఇచ్చేసాడు అని మనం చెప్తాం. ఎదుటివాడు వింటాడు, ఆహా ఊహా అంటాడు, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అయితే దానివల్ల ఏం జరిగింది? సరే నేను కల్లో వాడికి ₹1,00,000 ఇచ్చాను, అయితే ఇప్పుడు లేదు వాడు నాకు డబ్బులు ఇచ్చాడు, నాకు అప్పు ఉన్నట్ట, లేదా నేను రోడ్డు మీద భిక్ష ఎత్తుకుంటూ జీవిస్తాను, నిజంగా నేను భిక్షగాన్నా? దానికి విలువేమీ లేదు. అలాగే మనం ఒక ఎండమావిని మనం చూసామనుకుంటే మనకు కనిపిస్తుంటది, అక్కడ ఏదో నీరున్నట్టు ఎడారిలో కనిపిస్తుంది అది, కానీ వాస్తవానికి అక్కడ ఏమీ లేదు. అలాగా ఈ క్రియేషన్ తాలూకా ఎగ్జిస్టెన్స్ ఇల్యూషన్ లోనే ఉంది, వాస్తవానికి ఎగ్జిస్టెన్స్ లేదు. సో బాబా ఆ రకంగా డిఫైన్ చేశారు. సో ఎగ్జిస్టెన్స్ ఉన్నది, భగవంతుడే ఉన్నాడు, ఎగ్జిస్టెన్స్ భగవంతుడికే ఉంది, ఇంకా దేనికి లేదు. కానీ క్రియేషన్కి, ఆ క్రియేషన్లో ఉండే ఏవైతే ఉన్నా అవన్నిటికీ ఎగ్జిస్టెన్స్ మాయలో ఉంది, ఇల్యూషన్ లో ఉంది. సో ఇల్యూజరీ థింగ్స్ గా అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి తప్పిస్తే వాటికంటూ ఒక సబ్స్టాన్షియల్ ఎగ్జిస్టెన్స్ అనేది వాటికి లేదు అని చెప్పారు. అయితే దేనికి ఉందంటే గాడ్కే ఉంది. సో గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్ అని చెప్తే ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ గా అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని ఆ రకంగా ఆయన విశిష్టాద్వైత థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమైనా ఉన్నాయండి మాట్లాడుకోవడానికి, చర్చించడానికి? ముందుకు వెళ్దామా? ఏమీ లేకపోతే సరే. సో మనం ఇక్కడ ఉన్నామండి ఇప్పుడు. సో ద నాసిస్ ఆఫ్ మెహర్ బాబా ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు both these approaches to truth, and in order to follow it as given in the 10 states of God, some familiarity with the Sufi way of delineating the tanazzulat, the devolution of the absolute through successive stages of manifestations, known as Kamsa Wuzudat of the Sufi world, would be of help to the seeker. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అయితే మెహర్ బాబా ఏదైతే ఈ రెండు సిద్ధాంతాలని సమర్థించారు, రెండు ఫిలాసఫీస్ ని, స్కూల్ ఆఫ్ థాట్స్ ని, అయితే ఆ విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే మనం బాబా ఇచ్చినటువంటి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చదివితే అర్థం అవుతుంది. అంటే ఈ మాట చెప్తుందంతా సాధారణంగా సూఫీలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బాబా పరిచయం లేకపోతే వాళ్ళకి పరిచయం చేస్తున్నారు, ఆ సెన్స్ లో మాట్లాడుతుంది అనమాట. సో మెహర్ బాబా ఇలాగ రెండింటినీ సమర్థించారు. ఆయన చెప్పిన విషయాలు ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో ఉన్నాయి. దాని ముందు మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ని, దానికన్నా ముందు ఒక విషయం ఉంది, అది మనం చదువుకుంటే అది మనకు సహాయకారిగా ఉంటుందని చెప్తున్నారు. ఏంటట అంటే, సూఫీ ప్రపంచంలో మొత్తం ఈ ప్రాసెస్, అసలు భగవంతుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది వివిధ దశల్ని వివరించేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని కంసా ఉజూదత్ అంటారు. ఆ కంసా ఉజూదత్ గురించి ముందు చదివితే మనకు కొంత అవగాహన వస్తుంది. అది వచ్చిన తర్వాత అది మనకు మెహర్ బాబా చెప్పినటువంటి ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ని చదవడంలో ఉపయోగపడుతుంది అనే మాటని ఇక్కడ చెప్తున్నారు.
ఎందుకంటే ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం కదా, గని మాటలు అనమాట. గని ఆ రకంగా నోట్స్ డెవలప్ చేసుకున్నాడు. దాన్ని మన ఐవి జ్యూస్ ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. అందుకు ఇది ఆ రకంగా ఉంది ఫ్లో. ఇక్కడ మనకి రెండు పదాలు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి తజల్లి అని, ఇంకోటి తనజులాత్ అని. ఇక్కడ తనజులాత్ అని వాడారు. తనజులాత్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే డెవల్యూషన్స్, అంటే దిగి రావడం అని, అంటే లెవెల్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ అని చెప్పుకోవచ్చు దాని మీనింగ్ని. అది ఏ రకంగా గాడ్ అనేవాడు ఏ స్థాయిలో మేనిఫెస్ట్ అవుతూ వచ్చారు అనేది ఇందులో ఆ, అది సూచించడానికి ఈ వర్డ్ వాడతారు. తజల్లి అంటే మేనిఫెస్టేషన్ అని అర్థం సాధారణంగా. అంటే భగవంతుడి తాలూకు వివిధ రూపాలే కదా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఈ షాడోస్ అన్ని కూడా. ఆ దాన్ని భగవంతుడి యొక్క మేనిఫెస్టేషన్ తజల్లి అని అన్నారు. ఆ లెవెల్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తనజులాత్ అన్నారు. ఇందులో ఏమైనా ఉన్నాయండి మాట్లాడడానికి? Jai Baba Lakshman. ఆ, జై బాబు సార్. Here Baba is used comparing 10 states of God, some similarity. Is it not? It is not some similarity, yes, some some similarity similarity. with It the is not Sufi view of- exactly equal, but only thing, whereas Baba has explained in minute details the 10 states of God, whereas Sufis have not explained that one. Just I will show and share one figure. I think we'll be able to understand that 5 existence, what Sufis have told. Just I will share that figure. ఓకే సార్, షేర్. Where it went? I don't know. This one, no? Here it is. This one, I think. Yeah. Can you see the figure? Yes, I can see. They have talked about only, see, overall it is correct. Grass world to God realization, but they have divided into 5 parts. Is grass world, there is no description of subtle world. They have not talked anything about subtle world. The mental world, they have divided into that 5th plane and 6th plane. Finally, God realization. That way they have understood. You can see the figure, is it not? These 5 types, these are the 5 types. Grass world, subtle world, mental world, they have explained about 5th plane and the 6th plane. Finally, they went for God realization. This is what they're talking about, that 5 existence. Whereas Baba has explained in very detailed of all these things, what is happening each stage in 10 states of God. This is what I would like to share. ఇది కాదండి, ఇది నో, దిస్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ వాట్ ద 5 అంశా ఉజూద. దాంతో ఇది మ్యాచ్ అవ్వట్లేదు మీకు. ఈ 5 ఎగ్జిస్టెన్సెస్ ఏవైతే చెప్పారో, దేర్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద గ్రాస్ స్పియర్, సెటిల్ స్పియర్, మెంటల్ స్పియర్, అండ్ ఇన్ ద రియల్ స్పియర్ హీ హాస్ డివైడెడ్ ఇంటూ 2 parts. అదే అకార్డింగ్ టు 10 states. No, mental sphere is divided, what I feel. Because no, seeing and experiencing. లేదు. Suppose if you are trying to match this with the Kamsa Uzuda, then it is not the correct one. Please go through it, sir. మీరు ఒకసారి చూడండి. You will understand. మీరు చెప్తుంది this is the previous one. I read it like this. ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా తౌహీద్, 5 types of తౌహీద్. అక్కడ there it is matching the classification that you have shown on the screen, that is matching with the types of tawhid, not with the uzud. Types of uzud, 5 uzud. Baba, that is similar. Similarity means that's grass world to God. It is similarity. It is can match, but complete details they have not dealt. Only Meher Baba has given complete A to Z minute details in 10 states of God. That I would like to share. That's true. అవును, బాబా ఇచ్చినటువంటి అంత వివరణ అంత డీటెయిల్ గా ఇందులో లేదు. ఇది కేవలం పైన ఉంది. కాకపోతే అదే ముందే మనం చెప్పుకున్నాం కదా, హీఈస్ ఇంట్రొడ్యూసింగ్ టు ద సూఫీ వరల్డ్, బికాస్ దిస్ బుక్ మెయిన్లీ మెంట్ ఫర్ ఆ టైంలో ఇది వెస్ట్రన్ వరల్డ్ టార్గెట్ చేస్తూ ఈ సూఫీ రీఓరియంట్స్ కోసం కొన్ని పాయింట్స్ తీసుకొని పెట్టారు ఈ సప్లిమెంట్లో. అందుకు వాళ్ళకి చెప్తూ ఇది ఇలా ఏదైతే మనం సూఫీ దాంట్లో చదువుకున్నామో ఇది కొంచెం ఒకసారి చదువుకుంటే ఆ విషయం అర్థం అవుతుందని, దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ ఓవర్ దర్. అందుకది జస్ట్ చెప్తున్నా. ఓకే, జై బాబా. క్యారీ ఆన్. జై బాబా.
సో అది ఇక్కడ చెప్తున్నానండి. మీకు ఈ సూఫీ వరల్డ్ లో చెప్పినటువంటి కంసా ఉజూదత్ కానీ చదువుకుంటే ఇది సీకర్కి హెల్ప్ అవుతుంది ఇన్ అండర్స్టాండింగ్ ద 10 states of God అని అన్నారు. సో నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ పేరా. The gnosis of all perfect Sufis implies that God in the beyond state is unknowable and undefinable. So, ఈ పర్ఫెక్ట్ సూఫీస్ ఎవరైతే, అంటే ఇక్కడ పర్ఫెక్ట్ సూఫీస్ అని వాడడంలో ఎవరైతే గాడ్ రియలైజేషన్ వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ పరిపూర్ణత్వం పొందినటువంటి సూఫీల యొక్క జ్ఞానం ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం, వాళ్ళ జ్ఞానంలో బయటకు వచ్చినటువంటి మాటలు ఏంటంటే గాడ్ ఇన్ ద బియాండ్ స్టేట్ ఈజ్ అన్నోవబుల్ అండ్ అన్డిఫైనబుల్. అంటే ఈ పరాత్పర స్థితిలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఎవరం కూడా తెలుసుకోలేము, దాన్ని నిర్వచించలేము, అతను ఇలా ఉంటాడు అని మనం చెప్పలేము అని చెప్తున్నారు. ఇవి వాళ్ళ మాటలు. అంటే మనం ఇవన్నీ 10 states చదివాం కాబట్టి మనకు అర్థమవుతాయి, బట్ వాళ్ళు అలా చెప్పుకొని వస్తున్నారు. వాళ్ళ ఫ్లోలో వెళ్దాం. In comprehending this state of God, which is Vara Vulvara, which is beyond the beyond, the wings of thought and imagination are paralyzed. అయితే ఈ పరాత్పర స్థితిలో ఉన్న భగవంతుడిని మనం కానీ అర్థం చేసుకోవడానికి మనం ఏదైనా ఆలోచించినా లేదా ఊహించినా అది సాధ్యం కాదు. అంటే అక్కడికి ఈ యొక్క మన థాట్ అనేది ఆగిపోతుంది, దానికి అంత శక్తి లేదు, దాన్ని చేరుకోలేదు అనమాట. ఇన్ ద బియాండ్ స్టేట్ ద అబ్సల్యూట్ గాడ్ ఈజ్. అయితే అక్కడ ఏముంది మరి? ఆ భగవంతుడు ఆ స్థితి గురించి చెప్పాలి అంటే, ఆ పరాత్పర స్థితి గురించి ఏం చెప్పగలం అంటే భగవంతుడు మాత్రమే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం. ఈజ్ అనే దాన్ని మీరు చూస్తే అది బోల్డ్లో పెట్టారు. అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పగలం తప్పిస్తే మరి ఇంకేది కూడా మనం చెప్పలేం. అటువంటి స్థితి ఉజూదే ముత్లక్, అంటే అబ్సల్యూట్ గాడ్ ఉన్నాడు అంతే, గాడే ఉన్నాడు అంతే, ఇంకేది మాట్లాడినా మనం అది ఆ స్టేట్ కాదని చెప్పారు బాబు. సో డోంట్ ట్రై టు డిస్క్రైబ్ ఇట్. ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ వాట్ ఈస్ బియాండ్ గాడ్, మీన్స్ గాడ్ ఈజ్ స్టేట్ మాత్రమే మనం చెప్పాలి అని చెప్పారు. సో అదే విషయాన్ని ఇక్కడ కూడా పర్ఫెక్ట్ సూఫీస్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళ మాటలు కొన్ని చెప్పుకుంటూ వచ్చారండి. The Sufis have described this transcendent state of God in many ways. అయితే ఈ యొక్క అన్ని అతీతంగా ఉన్నటువంటి భగవత్ స్థితి గురించి, అన్నింటికీ అతీతంగా ఉన్న ఈ స్థితి గురించి రకరకాల సూఫీలు రకరకాలుగా వివరించడం జరిగింది. అంటే ఆ మాటలు చెప్పడం జరిగింది, ఆ మాటల్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. కొంతమంది ఏమన్నారంటే దాన్ని గైబ్ అన్నారు. అంటే ద హిడెన్ ఆఫ్ ద హిడెన్. ఎందుకు? అసలు మనందరికీ కూడా భగవంతుడు అనేవాడు కనిపించకుండానే ఉన్నాడు. మనకి భగవంతుడు అనే విషయం హిడెన్ థింగ్ మనందరికీ, అది మేనిఫెస్ట్ అయింది కాదు. మన కళ్ళ ముందు కనిపిస్తుందంతా సృష్టి కనిపిస్తుంది. ఈ సృష్టికి మూలాధారమైనటువంటి భగవంతుడు మనకి హిడెన్ గానే ఉన్నాడు. ఆ భగవంతుడికి ఇంకా హిడెన్ గా ఒకటి ఉంది. సో హిడెన్ ఆఫ్ ద హిడెన్ అంట. ఆ రకంగా మరికొంతమంది సూఫీలు దీన్ని వర్ణించడం జరిగింది. తర్వాత మరొకరు ఏం చెప్పారంటే మజ్హుల్ ఉన్నాత్ అని అన్నారు. దీని అర్థం ఏంటి? ద అన్నోబుల్ అండ్ అన్డిఫైనబుల్. ఇది ఇంతకుముందు మనం చదివే ఆ లైన్ కూడా వచ్చింది. సో అతని గురించి తెలుసుకోలేము, అతని గురించి నిర్వచించలేము, ఇది అని చెప్పలేము మనం ఇతమింతగా. ఇట్ ఈస్ ఇన్ దిస్ స్టేట్ దట్ దేర్ ఈస్ నో నాలెడ్జ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ జాత్. అయితే బియాండ్ స్టేట్ లో ఉన్న గాడ్కి తన గురించినటువంటి జ్ఞానం ఏమి ఉండదు. అంటే నేనున్నాను అని కూడా తెలియదు. అదే మనం ఇంతకుముందు చదువుకున్నదే, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కానీ తను ఉన్నట్టు ఎలా అయితే ఆ గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి తెలియదు, అలాగే ఇక్కడ కూడా భగవంతుడికి తానున్నాడనే విషయం అనేది తెలియదు, కానీ తాను ఉన్నాడు. అది ఇక్కడ మాకు చెప్తుంది. తర్వాత మన్కతా ఉల్ ఇజారత్ అంటే ఇందులో ద స్టేట్ ఇన్ రిలేషన్ టు విచ్ ఆల్ ఇండికేషన్స్ ఆర్ డ్రాప్డ్ అని చెప్తున్నారు. అంటే ఇది ఇలా ఉంటుందని ఒక సూచన చేయడానికి కూడా వీలు లేనటువంటి స్థితి అని ఒక అతను చెప్పారట ఈ స్థితి గురించి. అంటే ఆ స్థితి గురించి ఎవరు కూడా ఏది రకమైన సూచన చేయలేరు. అన్ని సూచనలు, అన్ని ఇండికేషన్స్ డ్రాప్ అయిపోతాయి, మాటలు ఉండవు అక్కడ. అటువంటి స్థితి అని ఒకరు చెప్పారు. మరొకరు అల్ అమా అని చెప్పారు.
ఈ యొక్క బియాండ్ స్టేట్ ని. అల్లమా అంటే డార్క్ మిస్ట్ అంటే క్లౌడ్స్, మనకి ఈ కారు మబ్బులు అంటాక చీకటిగా కప్పేస్తాయి, మనకు ఉన్నదాన్ని చూడలే, అలాగా ఇది డార్క్ మిస్ట్ అన్నమాట. చాలా చీకటి మబ్బులు, మనకి విషయం ఏంటి కనిపించదు అని చెప్తూ దాన్ని ఎలా వివరించారంటే, విచ్ ఇంప్లైస్ ఏ స్టేట్ ఆఫ్ లేటెంట్ పొటెన్షియాలిటీ ఆఫ్ గాడ్ in relation to its inward aspect of beyond the beyond and in its outward aspect of ahadiyat, in which Jat is aware of its transcendent unity. అంటే ఇప్పుడు భగవంతుడు మనం ఒక మీరు ఊహించుకోండి, ఒక బాల్ లా తీసుకోండి, ఒకటి మనకి అందులో హాఫ్ ఇంచి ఒక ఇన్వర్డ్ అనుకోండి, మరొక హాఫ్ అవుట్వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఒక ఐస్బర్గ్ అనేది ఊహించుకుంటే మనకు బయటకు కనిపిస్తేది ఒకటి ఉంటుంది, కనిపించకుండా ఉండేది ఒకటి ఉంటుంది కదా, ఆ హిడెన్ పార్ట్ ఉంటుంది. అలాగా ఈ భగవంతుల్లో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి ఇన్వర్డ్ ఆస్పెక్ట్, ఒకటి అవుట్వర్డ్ ఆస్పెక్ట్. ఆ ఇన్వర్డ్ ఆస్పెక్టే ఈ బియాండ్ స్టేట్. అందులోని త్వరలో దాంట్లోండి ఆ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అంటే నేను భగవంతుణ్ణి అని తెలుసుకునేటువంటి స్థితి, తెలుసుకున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మేనిఫెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లోపల ఉంది. అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎలా అయితే తన ఆ గర్భం దాల్చిందో అది మేనిఫెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉందో, ఆ సిద్ధంగా ఉన్నటువంటిది కూడా అందులో ఉంది. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఏదైతే స్థితులన్నీ మనం మాట్లాడుకుంటున్నామో ఆ స్థితులన్నీ కూడా లేటెంట్గా ఉన్నాయి అందులోని, కానీ మేనిఫెస్ట్ అయ్యి లేవు ఆ క్షణంలో. ఓన్లీ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడికి తాను ఉన్నట్టు ఏమీ తెలియదు, మిగిలిన స్థితులన్నీ కూడా అంతర్లీనంగా ఉన్నాయి, కానీ అవి మేనిఫెస్ట్ అవుతాయి. ఆ మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది ఫస్ట్ అంటే నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది, కాబట్టి ఆయనకి ఆ రాగానే నేను భగవంతుని అనే విషయాన్ని అది తెలుసుకుంటుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. అది అవుట్వర్డ్ ఆస్పెక్ట్. కానీ ప్రస్తుతానికి ఆ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అనేది అంతర్లీనంగానే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. సీడ్ ఫార్మ్ అన్నమాట. సీడ్ ఫార్మ్, రైట్. ఇక్కడితో ఇది అయిందండి. ఏమైనా ఉన్నాయా మాట్లాడడం, చర్చిద్దామంటే డిస్కస్ చేద్దాం. అయితే ముందుకు వెళ్దాం. Meher Baba explains that although God from the beyond state cannot return to the beyond state, he knows that he was and is infinite existence, infinite knowledge, and infinite bliss. And from that knows that his original state was the beyond state. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పారు బాబా, ఏంటంటే మనం ముందు మాట్లాడుకున్న పారాగ్రాఫ్ నుండి మొట్టమొదట భగవంతుడు ఉన్నాడు, దాన్ని మనం బియాండ్ స్టేట్ అంటాం, పరాత్ పరిస్థితిని. అటువంటి భగవంతుడి నుండి విము రావడం ద్వారా అతనికి ఆ విములు నేను ఎవరనే ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఒక స్థితి ఏర్పడింది. ఏంటి నేను ఎవరు అంటే దానికి ఆన్సర్ వచ్చేసింది అతనికి, నేను భగవంతుని అనే ఒక స్థితి ఏర్పడింది. దాన్ని మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో చెప్పుకుంటే 2B అంటాం. మనం 2A 2B రెండు ఏర్పడ్డాయి, కానీ 2A గురించి ఇక్కడ మాట్లాడలేదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఏ రకమైనటువంటి ఈ యొక్క ఇలాంటి పుస్తకాలు చదివినా వాళ్ళు అన్ని స్థితుల్ని ఇంత సమగ్రంగా బాబా చెప్పినంత చక్కగా ఎవరు చెప్పరు. సాధారణంగా ఒకళ్ళ నుంచి ఒక బియాండ్ గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు పెద్దగా. డైరెక్ట్ గా స్టార్ట్ చేయడమే బియాండ్ స్టేట్ లో ఉన్న 2B గురించి స్టార్ట్ చేస్తారు. కొంతమంది నుంచి 2A స్టార్ట్ చేస్తారు, 2Bని ఇగ్నోర్ చేసేస్తారు, 2A చెప్పుకుంటూ ఇలా వస్తారు. లేదా కొంతమంది అసలు డైరెక్ట్ గా 2C గురించి మాట్లాడతారు. కానీ బాబాయ్ క్లియర్ గా ఏది బియాండ్ స్టేట్, అది స్టేట్ 1 అన్నారు, స్టేట్ 2లో ABC ఉన్నాయన్నారు, తర్వాత 3 అంటే క్రియేటర్ గాడ్ అని చెప్పారు, ఇంకా అక్కడ నుండి క్రియేషన్ వచ్చిందని ఎంత స్ట్రక్చర్డ్ గా చెప్పారు మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. సో ఎంటైర్ బాబా ఏ రకంగా అర్థం చేసుకున్నారు, ఏ రకంగా మనకు ప్రెజెంట్ చేశారంటే ద హోల్ ఎసెన్స్ మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ చార్ట్ లో ఉంది. మనకుండే కలర్ చార్ట్ కాదు, కలర్ చార్ట్ కొన్ని ఆస్పెక్ట్స్ ని చెప్తుంది. సో ఒక కంప్లీట్ పిక్చర్, ఒక కంప్లీట్ పనోరమా కావాలి అంటే అసలు క్రియేషన్ గురించి, గాడ్ గురించి
మన మైండ్లో మనం పెట్టుకోవాల్సిన చాప్టర్ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్. సో దాన్ని బేస్ చేసుకుని మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ బియాండ్ గాడ్కి ఆ తర్వాత ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వల్ల ఆ ప్రశ్న ఏంటంటే నేను ఎవరు అనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా నేను భగవంతుడిని అని ఐఎమ్ గాడ్ అని తెలుసుకున్నారు కదా. ఆ తెలుసుకున్న స్థితిని మనం 2B అని పిలుస్తున్నాం. దాన్నే కాన్షియస్ వన్నెస్ అని అంటారు. ఎందుకంటే తనకి తనెవరో తెలుసు, ఉన్నది నేను తప్ప మరొకటి లేదు. ఆ వన్నెస్ ని ఫీల్ అవుతుంది. అది కాన్షియస్ వన్నెస్. అది ఎరుకుతో ఉంది. ఎరుకుతో ఉన్న ఏకత్వాన్ని ఫీల్ అవుతున్నటువంటి స్థితి 2B స్టేట్. అది బియాండ్కి చెందింది, బియాండ్ స్టేట్కి చెందింది. అయితే అలా ఒక స్థితికి వచ్చిన తర్వాత భగవంతుడు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఒక గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొన్న తర్వాత మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళడం జరగదు. అతను ఎప్పుడు మేల్కొనే ఉంటాడు. అది ఇక్కడ మాట చెప్తున్నారు. అయితే మరి ఇతనికి ఎలా తెలుసు అదొక స్థితి ఉండేదని? అంటే అతను ఒకసారి మేల్కొన్న తర్వాత అతనికి ఏమొస్తుంది? మనం చెప్పుకున్నాం, భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని, సత్యచిత్ ఆనంద స్వరూపుడు అని మనం ఆ విషయం విన్నాం. గాడ్ స్పీక్స్ లో వచ్చింది. మనం భజన్స్లో కూడా పాడుతూ ఉంటాం. ఆ సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే నాలెడ్జ్, ఆనంద అంటే బ్లెస్. సో అతను ఈ సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి అందులో ఇన్ఫినిట్ నాలెడ్జ్ కూడా ఉంది. భగవంతుడికి 3 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ లో భాగంగా అతనికి ఏమైనా తెలుస్తుంది. అతనికి తెలియదంటూ ఏది ఉండదు కాబట్టి ఆ రకంగా అతనికి తెలిసింది ఏమని, నా యొక్క మూల స్థితి ఇది కాదు, నా ఆది మూల స్థితి పరాత్పర స్థితి, నేను ఆ స్థితిలో ఉండి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను అనే విషయాన్ని అతను గుర్తించాడు. తప్పిస్తే ఇతను అక్కడికి వెళ్ళిపోడు మళ్ళీ అనేవి. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ స్టేటే పర్మనెంట్ గా ఉంటుంది, కాన్షియస్ వన్నెస్ అనే స్థితి. ఎందుకంటే అతను మేల్కొన్నాడు, గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు. ఇది ఇక్కడ చెప్తున్నారండి. రైట్. However, with a view to making the subject intelligible to the seekers, the Sufis have treated the divine theme in terms of devolutions or manifestations of 5 different types. అదే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మనకి ఈ విషయం బాగా అర్థం కావడానికి ముఖ్యంగా ఎవరైతే భగవంతుడి గురించి అన్వేషిస్తూ ఉన్నారో అటువంటి సీకర్స్ కి ఈ విషయం బాగా అర్థం కావడం కోసం సూఫీస్ దీన్ని ఈ రకంగా ప్రజెంట్ చేశారు. డివైన్ థీమ్ ని ఒక 5 మేనిఫెస్టేషన్స్ గా. దీన్ని డెవల్యూషన్స్ అన్నారు. డెవల్యూషన్స్ అంటే ఈ డిసెండింగ్ అనమాట, ఈ దిగి రావడం, అవరోహణ క్రమాలను మనం అనువాదం చేసుకోవచ్చు. అలా మేనిఫెస్టేషన్స్ అంటే ప్రకటీకరణ. 5 రకాలుగా దైవం ఎలా ప్రకటితం అయింది అనేది చెప్పారు. దీన్నే వాళ్ళు కంసా ఉజూదత్ అని అంటారు. ఉజూదత్ అంటే అస్తిత్వం, కంస అంటే 5 అని అర్థం. సో 5 అస్తిత్వాలు, 5 కైండ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, పంచ అస్తిత్వాలు, 5 అస్తిత్వాలుగా చెప్పారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చదువుకుంటూ ముందుకు వెళ్దామండి. ఇంతవరకు ఏమైనా ఉందండి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి? లేకపోతే మీ థాట్స్ ఏమైనా షేర్ చేస్తారు? యూ కెన్ మూవ్ అహెడ్ అండి. మనకి 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ తో కంపేర్ చేసుకుని వెళ్ళిపోతున్నాగా. ఫాస్ట్ గానే వెళ్ళొచ్చు, పర్వాలేదు. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ మనకి ఆధారం ఉంది కాబట్టి. అలాగే సార్. ఓకే, జై బాబా. సో 5 కైండ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో మొట్టమొదటిది వహీదుల్ వుజూద్, యూనిటరీ ఎగ్జిస్టెన్స్ అని అంటారు దీన్ని. ఈజ్ ద ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆర్ తజల్లియే అవ్వల్ ఇన్ ద ఆలమే లాహూత్ of the real sphere and comprises the stage of ahadiyat, conscious oneness. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొట్టమొదట మన అందరం చదువుకున్నట్టు బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అనేది ఉంది. అదే పరాత్పర స్థితి, భగవంతుడి పరాత్పర స్థితి ఉంది మొట్టమొదటి. ఆ స్థితిలో మనకు తెలుసు కాబట్టి మనం దాంతో కనెక్ట్ చేసుకుని చదువుదాం. విమ్ వచ్చింది అతనికి, నేను ఎవరైనా ప్రశ్న వచ్చింది, దానికి సమాధానంగా ఒక స్థితి ఏర్పడింది. దాన్ని మనం 2B అని చెప్పుకున్నాం. బియాండ్ స్టేట్ లో ఉన్న 2B అని చెప్పుకున్నాం మనం గతం. ఆ 2B స్థితిని ఇక్కడ వాహిద్ ఉల్ వుజూద్ అని పిలుస్తున్నారు. వాహిద్ ఉల్ వుజూద్ అనేది ఫస్ట్ మేనిఫెస్టేషన్, అంటే భగవంతుడి యొక్క మొదటి ప్రకటీకరణ అది.
దాన్ని సూఫీలు ఏమంటారంటే తజల్లి ఏ అవ్వల్ అని కూడా అంటారు. తజల్లి అంటే చెప్పాను కదా, అది ప్రకటీకరణ అని, తజల్లి ఏ అవ్వల్ అంటారు. అయితే ఇది ఎక్కడైతే మేనిఫెస్ట్ అయిందో ఆ లోకాన్ని మనం భువనాలు అని మాట్లాడుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తూ చెప్తున్నారు బాబా. మనకు తెలుసు 5 భువనాలు ఉన్నాయని: స్థూల భువనము, సూక్ష్మ భువనము, మానసిక భువనం, మనోభువనం, తర్వాత సత్య భువనం అంటారు, రియల్ స్పియర్ అని అంటారు. ఆ రియల్ స్పియర్ లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయని చెప్పారు మనకి: ఆలమ్మే లాహూత్, ఆలమ్మే ఆహూత్ అని. ఆలం అంటే లోకం. ఓకే, ఈ లాహూత్ అనే లోకం, ఆహూత్ అంటే ఏంటి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు ఎక్కడైతే భగవంతుడు నేను ఆ ప్రశ్నకి సమాధానంగా నేను భగవంతుని అని తెలుసుకున్నాడు అంటే 2B స్థితిలో ఉన్న భగవంతుడు ఉన్న లోకాన్ని ఏమంటారంటే ఆలమే లాహూత్ అని సూఫీలు పిలుస్తారు. దాన్నే మనకి బాబా అయితే వేదాంతులు అయితే విజ్ఞాన్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. విజ్ఞాన్, దీన్ని విజ్ఞాన్ అని పిలుస్తారు. అయితే దీన్నే కాన్షియస్ వన్నెస్, అహదీయత్ అని కూడా అంటారు. ఎందుకంటే తనెవరో తనకు తెలిసిపోయింది ఇక్కడ. అలాగే నేను తప్ప మరొకటి లేదనేటువంటి ఎరుకు కూడా అతనికి ఉంది కాబట్టి ఆ స్థితిలో అతను కాన్షియస్ వన్నెస్ గా ఉంటాడు. ఇది మొట్టమొదటి మేనిఫెస్టేషన్ కంసా ఉజూదత్లో ఫస్ట్ది. నెక్స్ట్ రెండోది ఆరిఫుల్ ఉజూద్, నోయింగ్ ఎగ్జిస్టెన్స్, ఇది రెండోది. సో ఆరిఫుల్ ఉజూద్ ఈస్ ద స్టేజ్ associated with haqiqat Muhammadi, reality of Muhammad, or Noor Muhammadi, the stage of Ahut in the sphere of reality. అయితే ఈ అంటే ఈ 2B వచ్చిన తర్వాత ఆ 2B నుండి వచ్చిన మరొక స్టేట్ ఏంటంటే 2C స్టేట్. ఇది మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో దీన్ని 2C అని పిలవడం జరిగింది. అక్కడుండే లోకాన్ని ఏం పిలుస్తారంటే మన వేదాంతంలో అయితే విజ్ఞాన భూమిక అంటారని బాబా చెప్పారు. సూఫీలు అయితే దాన్ని ఆలమ్మే ఆహూత్ అని అంటారు. హాహూత్, హెచ్యుటి, హాహూత్ అంటారు. ఆలమ్మే అంటే అక్కడ ఈ అయితే ఇక్కడ ఏముంటుంది ఈ స్పియర్ లో, ఈ సత్యభవనంలో ఆలమ్మే హాహూత్కి సంబంధించిన దాంట్లో అంటే అది ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ వహదియత్, కాన్షియస్ ఆఫ్ వహీదియత్ అని చెప్పారు. అంటే కాన్షియస్ ఆఫ్ వన్నెస్ ఇన్ మెనీనెస్. సాధారణంగా విజ్ఞాన భూమికలో ఎవరుంటారని మనం చెప్పుకున్నాం 2Cలో, దాన్నే డివైన్ ఆఫీస్ అంటారని. అక్కడ ఆల్రెడీ ఎవరైతే గాడ్ రియలైజేషన్ వచ్చిందో, గాడ్ రియలైజేషన్ వచ్చి తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ పొందిన వాళ్ళు అంటే జీవన్ముక్తులు, అందులో ఎవరికైతే డ్యూటీ ఉంటుందో అంటే సద్గురువులు, వాళ్ళు ఆ సద్గురువులందరూ ఉండేటువంటి ఆఫీసే అది. అవతారుడు టైం అయితే అవతారుడు కూడా ఉంటాడు. ఆ ప్లేసే 2C స్టేట్. బియాండ్ గాడ్లో 2C అంటే ఆ డివైన్ ఆఫీస్ అని చెప్పారు కదా, అది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసు? ఆ 5గురికి అవతారుడికి ఉన్నది మేమే అని తెలుసు, అంటే ఉన్నది ఒకటే అని తెలుసు, ఆ ఏకత్వం అని తెలుసు. కాకపోతే ఆ ఏకత్వం నుండి వచ్చినటువంటి ఒక షాడో, మాయిగా ఛాయిగా వచ్చినటువంటి ఏదైతే క్రియేషన్ ఉందో, క్రియేషన్ అంటే మల్టిప్లిసిటీ ఉంటుంది, చాలా అనేక. అంటే మన ప్రిజం కానీ తీసుకుంటే ఒక బీమ్, ఒక లైట్ వెళ్తే అందులో రకరకాల లైట్స్ వచ్చినట్టు అలాగే క్రియేషన్లో రకరకాలుగా ఉంటాయి. అంతా మెనీనెస్ ఉంటుంది, అనేకత్వం ఉంటుంది. ఆ అనేకత్వంలో ఉన్నది కూడా ఒకటే ఉంది. ఆ అనేకత్వం అంతా కూడా దీని నుండే వచ్చింది. నేనే అనేకత్వాన్ని అయ్యున్నాను అనే భావంతో ఉంటారు. మనం ఆ స్టేట్స్ గురించి కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. ఒక సద్గురువుకి అవతారుడికి ఆ కాన్షియస్నెస్ అలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ మీ, ఐఆమ్ ఎవ్రీథింగ్, ఇవి మనం చదువుకున్నాం గుర్తుంటే. సో ఇదంతా కూడా నేనే, ఈ సృష్టి నేను అనేటువంటి ఎరుకుతో ఉంటారు వాళ్ళు. నేనుగా ఉన్నాను, ఈ సృష్టి కూడా నేనే. కాకపోతే సృష్టికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు, అదొక భ్రాంతిలో దానికి, అంటే ఆ ఇల్యూజన్లో దాని ఎగ్జిస్టెన్స్ ఉంది తప్పిస్తే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అని తెలుసు. కానీ దాని కాన్షియస్నెస్ ఉంది వీళ్ళకి. సో దే ఆర్ కాన్షియస్ ఆఫ్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ ద కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్. సో వాళ్ళకి వాళ్ళ స్వీయ చైతన్యం ఉంది, సృష్టి చైతన్యం కూడా ఉంది. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2Cలో ఉంటారు, డివైన్ ఆఫీస్. దాన్ని ఆలమ్యే ఆహుత్ అని అంటారు.
సో దిస్ ఈజ్ ద సెకండ్ మేనిఫెస్టేషన్. దీన్ని తజల్లి ఏ దవ్వం అని పిలుస్తారు. మనం ప్రకటీకరణల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5 ప్రకటీకరణలు ఉన్నాయి. అందులో మొదటిది తజల్లియే అవ్వల్ అంటే ఇది తజల్లియే దవ్వం అని చెప్పారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక కొన్ని విషయాలు ఏంటంటే, ఎందుకు ఇక్కడ హకీకతే మహమ్మది, నూరే మహమ్మది ఈ పదాలు వాడడం జరిగిందో తెలుసుకుందాం. సో మన 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో అసలు మనకి ఫస్ట్ ఏమొస్తుంది, అతనికి ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఫుట్ నోట్ కూడా ఇచ్చారు మనకు అర్థం కావడానికి, స్టార్ పెట్టి. ఫస్ట్ గాడ్కి ఏమొచ్చిందంటే నేను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న రావడాన్ని గాడ్స్ ఒరిజినల్ వర్డ్ ఎక్స్ప్రెస్డ్ అని అన్నారు. అంటే అతని యొక్క ఒరిజినల్ వర్డ్ అంటే ఆ నేనెవరు అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో ప్రశ్న, అది ఫస్ట్ ఎక్స్ప్రెస్ అయింది. దీన్ని బాబా నా తొలి పాట అని కూడా చెప్పారు. బాబా నా తొలి డాన్స్ అని కూడా చెప్పారు. అంటే ఇంకా రకరకాల ఎక్స్ప్రెషన్స్ చెప్పారు. నటరాజు అని ఎవరైతే మనం చూస్తూ ఉన్నామో హిందూ దాంట్లో, ఆ డాన్స్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నేను వేసిన ఆ డాన్సే ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పాడు బాబా. నటరాజు సృష్టికి మూలం. ఆ మొదటి అడుగు అతను వేశాడు, ఇదంతా వచ్చేసింది. అలాగే అతను తొలి పాట పాడాడు, ఇదంతా వచ్చింది. అంటే కళారూపాలుగా కూడా చెప్పొచ్చు దీన్ని. అలాగే అతను ఫస్ట్ వర్డ్ ఏదైతే బైబిల్లో కూడా ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని ఉంటుంది. సో ఆ వాక్యం అని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అది ఇంగ్లీష్ బైబిల్ చేస్తే మీకు వర్డ్ అని ఉంటుంది. సో ఆ వర్డ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు బైబిల్, అకార్డింగ్ టు బైబిల్. సో గాడ్స్ ఒరిజినల్ వర్డ్ ఎక్స్ప్రెస్ అయింది. అంటే నేనెవరు అనేటువంటి ఆ ప్రశ్న వ్యక్తమైంది అక్కడే ఫస్ట్ బియాండ్ గాడ్లో. సో దాన్ని సూఫీలు ఏమని పిలుస్తారంటే, వాళ్ళు ప్రతిదీ మహమ్మద్ కనెక్ట్ చేసుకొని చెప్తారు. ఎందుకంటే ప్రతి సాంప్రదాయానికి ఆ గౌరవం ఉంటుంది. ఎవరైతే ఆ మూల పురుషుడు ఉన్నాడో ఆ మూల పురుషుడిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెప్తారు. సో ఇస్లాంలో ప్రతిదీ కూడా మహమ్మద్ కనెక్ట్ చేసి మాట్లాడతారు కాబట్టి నేమ్స్ కూడా అలాగే ఉంటాయి, మహమ్మదీ అని. అలాగే బుద్ధ దాంట్లోకి వెళ్తే అంత బుద్ధుడి పరంగా ఉంటుంది. ఏది చెప్పినా ఆ ఫస్ట్ వచ్చిన సోన్లు కూడా అలా ఆది బుద్ధ అని పిలుస్తారు. శైవ సాంప్రదాయంలో ప్రతిదీ ఆది శివుడు అని అంటారు ప్రతిదని. ఇలా ఎవరు సాంప్రదాయాల్లో ఆ గురువే అల్టిమేట్ గా చెప్పడం అనేది సహజం. కాబట్టి మనకన్నీ ఇది సూఫీలో చదువుతున్నాం కాబట్టి సూఫీ ఇస్లాం సాంప్రదాయ ఇస్లాం రిలీజియన్ లో భాగం కాబట్టి సాధారణంగా మనకి ఈ పదాలు కనిపిస్తుంటాయి మహమ్మద్. బట్ వీటన్నిటి వెనుకతలో ఉన్న అసలైన అర్థం ఒకటే, అది మారదు. అది ఏ రిలీజియన్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంది. సో నూరే మహమ్మది అంటే హుయామై అనే ప్రశ్న భగవంతుల్లో తలెత్తడం అనమాట, ఎక్స్ప్రెస్ గా. అది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత దానికి సమాధానం వచ్చింది కదా అతనికి. ఏమని? ఆ టు బి, వెంటనే ఇమీడియట్ గా ఆన్సర్ వచ్చేసింది. ఆ టు బి ద గాడ్స్ ఒరిజినల్ వర్డ్ రియలైజ్డ్. నేను ఎవరు అనే ప్రశ్నని అతను నేను భగవంతుని అని తెలుసుకున్నాడు. అతను రియలైజ్ అయ్యాడు తను ఎవరో. ఆ రియలైజ్ అయిన స్థితిని హకీకతే మహమ్మది అంటారు. అది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ రెండు స్టేట్స్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ రెండు కూడా దీనికి అసోసియేట్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. సో హకీకతే మహమ్మది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది, ఇక్కడ మెన్షన్ చేసలేదు కానీ మనకి హాలతే మహమ్మది అని కూడా మనం చదువుకున్నాం. హాలతే మహమ్మది, హాలతే మహమ్మది అనేది దీనికి సంబంధించింది. వహీదుల్ వుజూద్కి హాలతే మహమ్మది సంబంధించి ఉంటుంది. హకీకతే మహమ్మది, నూరే మహమ్మది, అలాగే మకామే మహమ్మది అని మరొకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆరిఫుల్ వుజూద్కి సంబంధించినవి. అంటే నేను భగవంతుణ్ణి అనేటువంటి ఆ పరిస్థితి, అంటే ఆ బ్రహ్మీభూతికి ఏదైతే స్థితి ఉంటుందో ఆ స్థితిని ఇక్కడ చెప్పారు, దీనికి కనెక్ట్ చేసి చెప్పారు. రిమైనింగ్ అనే వాటన్నిటిని కూడా ఈ స్థితికి కనెక్ట్ చేసి చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఏమైనా కొంచెం మీరు మాట్లాడితే నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను. ఏం లేదు మీరు 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, ముందుకు వెళ్ళిపోవచ్చు, వర్రీ అవ్వక్కర్లా. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హకీకతే మహమ్మది ఇంక్లూడ్స్ నూరే మహమ్మది, బట్ నూరే మహమ్మది డజంట్ ఇంక్లూడ్ హకీకతే మహమ్మది అన్నారు. దీనికి అర్థం ఏంటంటే
ఎప్పుడైతే సమాధానం వచ్చేసిందో ఆయనకి, నేను భగవంతుని అనే ప్రశ్నకి, నేను ఎవరు అనే ప్రశ్నకి నేను భగవంతుని అనే ఆ స్థితికి వచ్చాడో, ఆ స్థితిలో అతనికి అన్నీ తెలుసు. ఆ స్థితిలో తెలియందంటూ ఉండదు. కాబట్టి ఆ మాటని ఇది రిప్రజెంట్ చేస్తుంది. నూరే మహమ్మది అనేది, అంటే ఆ ప్రశ్న తలెత్తడం అనేది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యిందని చెప్పడంలో, దిస్ స్టేట్ కి ఇట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. అదే కదా ఇక్కడ చెప్పారు. మన 2C స్టేట్ ఎంత గొప్పదంటే అతనికి అన్నీ తెలుసు. అతనికి తెలియదంటే ఏమీ ఉండదు. అతనికి తన గురించి తెలుసు, బియాండ్ గాడ్ గురించి తెలుసు, బియాండ్ గాడ్ లో ఉన్న ఏ గురించి తెలుసు, సృష్టిలో ఉన్న అన్నింటి గురించి తెలుసు. అందుకే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు ఎవరి గురించి. కాబట్టి హకీకతే మహమ్మది ఇంక్లూడ్స్ నూరే మహమ్మది అని చెప్పారు. బట్ నూరే మహమ్మది డజంట్ ఇంక్లూడ్ హకీకతే మహమ్మద్. ఎందుకంటే నూరే మహమ్మది ఎక్కడ యాక్చువల్గా ఎక్స్ప్రెస్ అయిందంటే 2Aలో ఎక్స్ప్రెస్ అయింది. 2Aలో ఉన్న గాడ్కి ఇంకేమీ తెలియదు. అతనికి ఓన్లీ నేను ఎవరు అనే ప్రశ్నలోనే అతను ఉండిపోయాడు. కాబట్టి అక్కడ నుండి 2A నుండి 3 వచ్చింది, 3 నుండి మిగతావన్నీ వచ్చాయి. కానీ హకీకతే మహమ్మది అనేది ఫైనల్గా రియలైజ్ అయినటువంటి స్థితి. ఆ రియలైజ్ నుండి జ్ఞానం కూడా పొందినటువంటి స్థితి. అంటే 2C కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్, సో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇలా నేను అర్థం చేసుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్ మీరు షేర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ దానికి వెళ్తున్నామండి. ముమ్తానుల్ వుజూద్, దీన్ని నెగిటివ్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తజల్లి ఏ సవ్వం. దిస్ ఈజ్ ఆలమే జబ్రూత్, the mental sphere, at which point the stage of వహీదియత్ begins. అది ఇంతకు ముందు మనం 2 పదాలు విన్నాం. ఒకటి ఇక్కడ మీరు చూసే ఉంటారు, వహదియత్, ఇది వహీదియత్. ఇక్కడ అయ్యింది చూడండి. వహదియత్ అంటే వన్నెస్, ఇది వహీదియత్ అంటే మెనీనెస్ అన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. ఈ స్టేజ్ ఆఫ్ వహీదియత్ అంటే వన్నెస్ ఇన్ మెనీనెస్ బిగిన్స్ అన్నమాట. అంటే ఇంకా ఈ సృష్టి ప్రారంభం అనేది మనకి మెంటల్ వరల్డ్ నుండి జరుగుతుంది కదా, అది చెప్తున్నారు. దాని సూఫీలు ఏమంటారంటే ఈ మెంటల్ స్పియర్ని, మానసిక భువనాన్ని, మనోభవనాన్ని ఆలమే జబ్రూత్ అంటారు. సో ఇది ఫస్ట్ అంటే ప్రకటీకరణలో ఇప్పుడు 2 పూర్తయ్యాయి. ఇది 3వ ప్రకటీకరణ, భగవంతుడి తాలూకా 3వ ప్రకటీకరణ. ఇది మనకు ఐడియా ఉన్నది. ఇంకా నేను దీని గురించి మాట్లాడను, మెంటల్ స్పియర్ అంటే ఏముంటాయి ఏంటనేది. ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ముమ్కిన్ ఉల్ వుజూద్, పాసిబుల్ ఎగ్జిస్టెన్స్ అని పిలుస్తున్నారు దీన్ని. అమాంగెస్ట్ అదర్ థింగ్స్ కంప్రైజెస్ ద వరల్డ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్. ఈ సూక్ష్మ భువనంలో దీని నోన్ యాజ్ ఆలమే మలకూత్ అంటారు దీన్ని, ద సటిల్ స్పియర్ విచ్ ఈస్ ద స్పియర్ ఆఫ్ ఎనర్జీ. దిస్ రిప్రజెంట్స్ తజల్లియే చహరోన్, ద 4th స్టేజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ఈ ప్రకటీకరణలో 3వది అయిపోయింది మనోభవనం, ఇంకా 4వది సూక్ష్మ భువనం. ఈ సూక్ష్మ భువనం లో ఏముంటాయంటే ఇంతకుముందు మనం చదువుకున్నది, ఈ ఏంజల్స్ ఎవరైతే ఈ 3rd స్టేట్ లో ఉండేటువంటి గాడ్ సృష్టిని అంతటిని సృష్టించి పోషిస్తూ చివరికి లయం చేస్తూ ఉంటాడో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పబడుతూ ఉన్న ఈశ్వరుడు యొక్క అతని అండర్లో వర్క్ చేస్తూ చాలా మంది దేవదూతలు ఉంటారు. వాళ్ళందరినీ ఏంజల్స్ అంటారు. వాళ్ళ యొక్క లోకం ఇది, ఈ సూక్ష్మ లోకం. అలాగే స్పిరిట్స్, ఈ స్పిరిట్స్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు, ఇంకా వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఈ యాస్ట్రల్ వరల్డ్ ఇవన్నీ కూడా ఈ రెండింటిని కలిపి మనం సటిల్ స్పియర్ అంటాం. సటిల్ వరల్డ్ వేరు, సటిల్ స్పియర్ వేరు. సటిల్ స్పియర్ అంటే ఈ మధ్యలో కాంపోజిట్ స్పియర్ ను కూడా కలుపుకొని మనం ఇక్కడ సటిల్ స్పియర్ అంటున్నాం. కాబట్టి ఈ స్పిరిట్స్, ఏంజల్స్ అన్నిటిని కలిపి ఈ సటిల్ స్పియర్ లో ఉంటాయి, ఈ యొక్క సూక్ష్మ భువనంలో ఉంటాయని చెప్తున్నారు. ఇది 4వ ప్రకటీకరణ, భగవంతుడి యొక్క 4వ ప్రకటీకరణ. ఇంకా చివరి దానికి వెళ్దామండి. వాజిబుల్ వుజూద్, నెససరీ ఎగ్జిస్టెన్స్ అని పిలుస్తున్నారు దీన్ని. ఇట్ కంప్రైజెస్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు గ్రాస్ ఎగ్జిస్టెన్స్.
అంటే ఈ స్థూల ప్రపంచంలో మనకు కంటికి కనిపిస్తున్న అన్నిటినీ కూడా కలిగి ఉన్నది ఈ యొక్క వాజిబుల్ వుజూద్, ఈ ప్రకటీకరణ. ఇట్ ఈస్ నోన్ టు ద సూఫీస్ యాజ్ ఆలమే నాసూత్. దీన్ని ఆలమే నాసూత్ అంటారు, దాన్ని స్థూల భువనం అని అంటాం. ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ద తజల్లి ఏ పంజోమ్ అని సూఫీలు పిలుస్తారు. తజల్లి ఏ పంజోమ్ ఇది. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే కంసా వుజూదత్లో మనకి ఆ పంచ అస్తిత్వాలు, 5 అస్తిత్వాల్లో మొట్టమొదటిది ఏంచి 2B స్టేట్, రెండవది ఏంచి 2C స్టేట్, మూడవది మనోభవనం, నాలుగవది సూక్ష్మ భవనం, ఐదవది స్థూల భవనం. ఈ 5ని కూడా ఒరిజినల్ గా ఎవరైతే బియాండ్ గాడ్ ఉన్నాడో అతని తర్వాత ఈ 5ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. So these represent the 5 devolutions of God from the beyond state, known as Tazalliyat-e-Kamza. 5 manifestations are Kamza Wuzudat, 5 existence అన్నారు. అయితే ఇక్కడ మీకు ఇది బియాండ్ స్టేట్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ రావచ్చు. బియాండ్ నుండి వచ్చాయని చెప్పరు ఎప్పుడు, ఎందుకంటే బియాండ్ ఎప్పుడు కూడా అది అలాగే ఉంటుంది. విమ్ రావడం కూడా వచ్చింది బియాండ్ లోనే వచ్చింది అని చెప్తారు. అందుకే బాబా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా మెటిక్యులస్ గా సెకండ్ స్టేట్ అని చెప్తూ సెకండ్ లో సబ్ స్టేట్స్ గానే చెప్పారు వీటిని. 2 అనేదాన్ని అలా గుంచుతూ మనకి విమ్ ఎక్కడ వచ్చిందంటే సెకండ్ స్టేట్ లో వచ్చింది. సెకండ్ స్టేట్ లో విమ్ వచ్చిన తర్వాత 2A ఫామ్ అయింది, 2B ఫామ్ అయింది సైమల్టేనియస్. సో ఆ 2 గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ బియాండ్ అంటే 2 అనమాట. 2 వేరు, 2A వేరు, 2B వేరు, 2C వేరు. సో విమ్ వచ్చింది 2లో వచ్చింది, విచ్ ఇస్ బియాండ్ స్టేట్. ఆ బియాండ్ స్టేట్ నుండి ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యాయి అని ఇక్కడ మనకి ఆ మాట ఇక్కడ చెప్తున్నారు. దీస్ రిప్రజెంట్ ద 5 డెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బియాండ్ స్టేట్ నోన్ యాజ్ తజల్లియత్ ఏ కమ్జా. అది 5 మేనిఫెస్టేషన్స్. Rashwant, can you go to page number 261? 5 pages behind. 261. There are also 5 types of Tawhid is explained. 261 page number. అవునండి. Tawhid is in the 5 that's the man's journey of soul explained in 5 stages as explained by Sufis. 261 page it is there, you can see. But why, sir? No, there are also 5 types of they were explained in 261. But that is a Tawhid, na? Yeah, Tawhid. This is not Tawhid, this is existence. Yeah, their journey of soul in 5 types of existence. I think. So it is matching with your concept, right? I told you. Yeah, that's what you are telling, right? Ahwali. Yeah, 261. Just go a little bit. 261. Another little bit down. 262. 261. Yeah, there are also 5 types are there. Yeah, the journey of soul in 5 types. No, this is not. This is the 5 types. You can see here. Read. This is man's spiritual unfoldment. Tawhid into 5 main categories. That is different, and this is some changes there in this and that one. These 5 types, that 5 types, there is some changes are there. Here he is talking about 5 types of oneness or Tawhid. There he is talking about 5 types of existences. అస్తిత్వం గురించి అక్కడ మాట్లాడుతున్నారు, ఏకత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏకత్వం అనేది ఎవరు ఎలా ఫీల్ అవుతారు అనేది he is trying to explain here over here. So the person who is treading on the path of truth, path of spirituality, what is his experience at different stages అనేది ఇక్కడ చెప్పారు. ఒక కామన్ గా రిచువల్స్ చేసేవాడు ఎలా ఫీల్ అవుతాడు అంటే గ్రాస్ కాన్షియస్నెస్ తో ఉన్నవాడు తౌహీద్ని ఎలా ఫీల్ అవుతాడు, సటిల్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మెంటల్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు. మెంటల్ లో మళ్ళీ 2 types ఈ ఎక్స్ప్లెయిన్. 5th ప్లేన్ లో ఉంటే ఎలా ఉంటుంది, 6th లో ఎలా ఉంటుంది, 7th లోకి వెళ్ళాక ఎలా ఉంటుంది తౌహీద్. అది ఇక్కడ చెప్పింది. అక్కడ అసలు భగవంతుడి నుండి క్రియేషన్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అనేది అది చెప్పారు అక్కడ. అందుకే దట్ వాస్ కంపేర్ టు 10 states ఆఫ్ గాడ్, నాట్ దిస్ వన్. తౌహీద్ ని 10 states తో కంపేర్ చేయలేదు బాబా, కమ్జా వుజూదత్ ని కంపేర్ చేశారు. ఎందుకంటే అది అక్కడ భగవంతుడు సృష్టి వాటి గురించి మాట్లాడుతుంది.
ఎందుకంటే మనం చదువుతుందంతా కూడా ఫిలాసఫీస్ చదువుతున్నాం కదా, వాటి మధ్య గాడ్ ఏంటి, సృష్టి ఏంటి, వాటి మధ్య రిలేషన్ ఏంటి, అది కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ స్టడీ. Yeah. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. చెప్పండి. ఇది డివల్యూషన్ అన్నారు కదా, సో రివర్స్ ఆర్డర్ లో చెప్పింది అది లాజికల్ గానే ఉంది. అంటే లాస్ట్ దాంట్లోకి వచ్చి నెససరీ ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా. సో నెససరీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గెయినింగ్ కాన్షియస్నెస్. కరెక్ట్. అంటే హూ ఆమ్ ఐ అనే క్వశ్చన్ కి ఆన్సర్ రావడానికి దిస్ ఇస్ నెససరీ, గ్రాస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నెససరీ కదా. అవునండి, దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అది ఎందుకు ఆ నెససరీ ఎగ్జిస్టెన్స్ అనే దాన్ని నెససరీ అని ఎందుకు అన్నారు అనేది చెప్పారు. అయితే ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి ఏ చైతన్యం కోసం అయితే భగవంతుడు ఈ జర్నీ అంతా చేశాడో ఆ చైతన్యం పొందడానికి ఇదే ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ మనకు వి గెయిన్డ్ ఆల్ దిస్ కాన్షియస్నెస్, ద కంప్లీట్ కాన్షియస్నెస్ హియర్ ఓన్లీ, గ్రాస్ లోనే వచ్చేసింది మనకి. బట్ వై వీ కుడెంట్ రియలైజ్ ద రియల్ నేచర్ అంటే ఆ డెవలప్ అవడంలో మనకి ఈ సంస్కారాలు హెల్ప్ చేసాయి ఎవల్యూషన్ లో. బట్ ఇప్పుడు అవే మనకి నెత్తి మీద వచ్చి కూర్చున్నాయి, అంటే మనం తెలుసుకోకుండా చేస్తున్నాయి మనకి. కానీ నిజంగా మనం ఆ చైతన్యాన్ని పొందడంలో సహాయం చేశాయి కాబట్టి ఈ స్థితి తప్పదు. అంటే గ్రాస్కి రావాల్సిన అవసరం ఉంది. ఇది దీని పర్పస్ అది నెరవేర్చింది కాబట్టి ఇది డెఫినెట్లీ ఇట్స్ అంటే ఆ నెససరీ ఎగ్జిస్టెన్స్ అని పిలవడానికి అర్హతున్నది ఇది. రైట్. సో నా క్వశ్చన్ ఏంటంటే థర్డ్ దానికి మాత్రం నెగిటివ్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. అది మెంటల్ స్పియర్ అంటే మరి ఎలా రిలేట్ చేయాలి అది నెగిటివ్ అనేది? నెగిటివ్ అనేది ఏ సెన్స్ తో చెప్పారో చూద్దామండి అక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు తెలియదు, అంటే నేను ఇంకా చదవలేదు అది ఏ సెన్స్ తో. ఒకవేళ వస్తే చెప్తాను, లేకపోతే నేను స్టడీ చేసి చెప్తాను. ఓకే సార్. మనం ఎక్కడ వచ్చామండి? ఎక్కడ. So now we shall treat each one of them in the ascending series, beginning with Waziful Wujud and ending with Wahidul Wujud. అయితే ఇప్పుడు మనకి పై నుండి క్రిందకు చెప్పుకొని వచ్చారు కదా, ఇప్పుడు మనం క్రింద నుండి పైకి వెళ్తాం అనమాట. ముందు గ్రాస్ స్పియర్ గురించి చదువుతాం, తర్వాత సటిల్ స్పియర్, మెంటల్ స్పియర్, తర్వాత ఆలం ఏ ఆహుత్, అలాగే ఆలమే లాహుత్, వీరి గురించి చదువుతామని ఇలా చెప్తున్నారు. సో ఫస్ట్ హీ స్టార్టింగ్ విత్ నెససరీ ఎగ్జిస్టెన్స్, దాన్ని వాజిబుల్ వుజూద్ అని అంటారు. సో ఇన్ ద డొమైన్ ఆఫ్ షరియత్ లా, వాజిబుల్ వుజూద్, necessary existence means to the theologian the absolute God from whom all grades of existence derive their being. The Sufis on the other hand use the term to denote everything that is gross and material. అయితే ఇక్కడ ఇద్దరు గురించి మనకి అంటే రెండు క్యారెక్టర్స్ గురించి చెప్తున్నారు బాబా. ఒకటి ఏంటంటే థియాలజియన్. వాళ్ళు ఏం థియాలజీ అంటే ఏంటంటే సాధారణంగా మన ఫిలాసఫీస్ గురించి నిన్నటి వరకు మాట్లాడుకున్నాం. ద్వైతం అనేది, అద్వైతం అనేది, ఇంకా విశిష్టాది, ఇలా చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి బయట. ఈ ఫిలాసఫీస్ లో అసలు భగవంతుడు ఎవరు, సృష్టి ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి అనేది ఒక థియరిటికల్ గా, కాన్సెప్చువల్ గా మాట్లాడుకుంటారు. కానీ ఒకసారి ఆ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు నేను భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. నేను చేయాల్సింది ఏంటి అని అడుగుతారు అందరూ కూడా. అసలు నేనేం చేయాలి, నేను ఏ రకమైనటువంటి ప్రాక్టీసెస్ చేస్తే నేను అల్టిమేట్ రియాలిటీని రియలైజ్ అవుతాను. అది ఏదైనా కానివ్వండి, అది అద్వైత సిద్ధాంతం నమ్ముతారా, విశిష్టాద్వైతం నమ్ముతారా, ఇంకా దేన్ని నమ్ముతారా, చివరికి నేను ఇది అల్టిమేట్ రియాలిటీ అనుకున్నాను కాబట్టి ఆ రియాలిటీని నేను రియలైజ్ అవ్వాలి కదా. ఎందుకంటే అండర్స్టాండింగ్ మాత్రమే ఫిలాసఫీ చెప్తుంది. టు రియలైజ్ దట్, టు బ్రింగ్ ఇన్ టు అవర్ ఎక్స్పీరియన్స్, ఏదో చేయాలి. ఆ చేయాల్సిన దాని గురించి మాట్లాడేది థియాలజీ అంటారు దాన్ని. సాధారణంగా మన భారతదేశంలో అయితే వీటిని ఆగమాలు అంటారు. సో ప్రతి దానికి ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది. వాళ్ళు చెప్తారు నువ్వు ఇది చేయాలి, ఇది చేస్తే, సిద్ధాంతాలుగా అంటే ప్రాక్టికల్ గా చేయాల్సిన పనులన్నిటి గురించి మాట్లాడేదాన్ని థియాలజీ అంటారు. చర్చికి కూడా ఉంటుంది. రోమన్ క్యాథలిక్స్ చర్చికి వెళ్తే వాళ్ళ థియాలజీ కూడా ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది,
అదే మనం ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అని వాటి మధ్య రిలేషన్, వీటి గురించి మాట్లాడేది ఫిలాసఫీ. అండ్ వాళ్ళకు థియాలజీ ఉంటుంది, ఎందుకు ప్రేయర్స్ చేయాలి, ఎందుకు ఇవి చేయాలి, అవి ఎలా చేయాలి పద్ధతులు. ఒకవేళ చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ చర్చ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అలాగే ఇక్కడ మనకి టెంపుల్స్ కట్టాలంటే అవి ఎలా కట్టాలి, ఆ టెంపుల్ ఏది ఏ రిప్రజెంట్ చేస్తుంది, వీటిని ఆగమాలు అంటారు హిందూ మతంలో. జనరల్గా థియాలజీ అనే పేరు ఉంటుంది. ఈ ఇస్లాంలో కూడా ఈ థియాలజీ వాళ్ళే చెప్తారు, ఈ షరియత్, రోజుకి ప్రేయర్లు ఎలా చేయాలి, ఎలా వంగోవాలి, ఎలా నిల్చోవాలి, మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. దట్ ఈస్, అది ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇన్ ద డొమైన్ ఆఫ్ షరియత్, షరియత్ అంటే కర్మకాండ. ఈ మనకైతే ఇప్పుడు ఇక్కడ ఒక ధర్మశాస్త్రం అంటారు కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఏ రకంగా మనం చేస్తే మనం మన గమ్యాన్ని చేరుకుంటామని చెప్పేది. కంప్లైంట్స్ పార్ట్ అండి. రైట్, అవునండి. So in the domain of Shariat means to the theologian the absolute God from whom all grades of existence derive their being. So అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే నెసెసరీ ఎగ్జిస్టెన్స్ ఉందో, అంటే ఈ యొక్క గ్రాస్ పీర్ ఉందో, అది వాళ్ళకి ఆ భగవంతుడి నుండి ఇదంతా వచ్చింది అని వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. దిస్ అంటే దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే, the grass peer means to the theologian the absolute God from whom all grades of existence derive their being. అంటే అసలు ఈ లోకమే లేకపోతే మనం ఏవి చేయలేం కదా, ఇదే కదా మూలం మనందరికీ కూడా. అంత గొప్పగా దాన్ని చాలా విలువిచ్చి చూస్తారు ఎవరు, ఈ కర్మకాండలు చేసేవాళ్ళు, ఈ ధర్మశాస్త్రజ్ఞులు, వీళ్ళందరూ కూడా. కానీ సూఫీస్ ఎలా చూస్తారంటే దీన్ని, అంటే కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే ఆ భగవత్ మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఎలా చూస్తారంటే, ద సూఫీస్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూజ్ ద టర్మ్ టు డినోట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గ్రాస్ అండ్ మెటీరియల్. ఎంత అయినా సరే ఇది ఒక స్థూలానికి సంబంధించింది, దీని పరిమితులు దీనికి ఉంటాయి, ఇదేమీ అల్టిమేట్ అయిపోదు, దాన్ని ఎంత గొప్పగా చూడదు దీన్ని. అందుకే ఎక్కువగా సూఫీలు కానీ ఆ హిందూ మతంలో వేదాంతులు కానీ అంత ఇంపార్టెన్స్ ఎవరు వీటికి. కానీ సాధారణమైన మనుషులు ఏంటంటే, అంటే ఈ ధర్మశాస్త్రాలు మన మత సంబంధమైనవన్నీ ఫాలో అవుతాం కాబట్టి మనకి ఇదే ప్రపంచం, మనం దీనికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అంటే ఈ లోకానికి బాగా కట్టుబడిపోయి ఈ లోకం తీరుతో బాగా ముడిపడిపోయి ఉంటాం మనం. ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించిన ఏ విషయమైనా కోరికలు తీరాలను, లేకపోతే ఇది చాలా గొప్పగా చూస్తాం, టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తాం, మనకి ఇదే అల్టిమేట్, ఈ ప్రపంచమే అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం దీనికి. కానీ సూఫీలు అలా కాదు అని ఇక్కడ ఆ విషయాన్ని స్ట్రెస్ చేస్తుంది. హియర్ వజూద్ మీన్స్ బాడీ, సిన్స్ ద evolving soul in stone, vegetable, animal and human form cannot be said to evolve without the gross mediums composed of 5 elements. అయితే ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అని ప్రతిదానికి ఒక పేరు పెట్టారు కదా, నెసెసరీ ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఇక్కడ ఈ వుజూద్ అనే మాట ఏదైతే ఉందో అంటే ఎగ్జిస్టెన్స్, ఇది దేనికి వాడుతున్నారంటే మన బాడీకి. ఇప్పుడు ఈ శరీరం ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఇది కూడా, ఈ శరీరం మనకు అవసరమే. ఇంతకుముందు షిరీన్ అడిగిన మాట అదే, అసలు దీని పర్పస్ ఏంటి, ఎందుకు దీని నెసెసరీ ఎగ్జిస్టెన్స్ అన్నారు అంటే, నిజంగా ఈ శరీరం కానీ లేకపోతే నేను కొన్ని పనులు చేయలేను, అంటే నాకు అది అవసరం బేసికల్లీ. దాన్ని మనం మాట్లాడుకున్నాం, మన ఎవల్యూషన్లో అనేక దశల్ని దాటుకుంటూ వచ్చి ఏ చైతన్యాన్ని నేను పొందితే నేను ఎవరు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోగలను, ఆ చైతన్యాన్ని నేను పొందాను ఈ దశలన్నీ దాటుకుంటే. ఎందుకంటే ఈ స్థూల ప్రపంచంలో మనిషి ఒక్కడే లేడు, స్టోన్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఫిషెస్, యానిమల్స్, చివరికి హ్యూమన్ కూడా ఉన్నాడు. సో ఈ దశలన్నీ దాటుకుంటూ నాకు కావాల్సిన నేను చైతన్యాన్ని పొందడంలో నాకు ఈ గ్రాస్ బాడీ ఎంతో సహకరించింది. లక్ష్మణ్, అంటే సంస్కారాలు పోగు చేసుకొని అనుభవాలు పొందలేను, సంస్కారాలు ఖర్చు చేసి అనుభవాలు పొందలేను, అనుభవాల ద్వారా చైతన్యాన్ని పెంచుకోలేను. సో ఆ రకంగా అవసరం అన్నమాట బాడీ కదా. మనకి ఎవల్యూషన్ యొక్క ఎండ్ ప్రొడక్ట్ ఏంటంటే ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అది రావాలంటే సంస్కారాలు పోగు చేయాలి, సంస్కారాలు ఖర్చు చేయాలి, అనుభవాలు పొందాలి, తద్వారా చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. సో బాడీ ఇస్ ది మెయిన్ మీడియం అన్నమాట, అది అవసరం, నెసెసిటీ అది. అంటే అసలు యాక్చువల్ ఇంకా మోర్ టెక్నికల్ గా చెప్పాలంటే
ఇప్పుడు అసలు చైతన్యం ఎప్పుడు పెరుగుతుంది అంటే, బాబా ఒక దగ్గర చెప్పిన విషయం ఏంటంటే, మనం ఈ సంస్కారాలని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఒక షాకులు తగులుతుంటాయి కదా మన జీవితంలో. కరెక్ట్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఇక్కడ కాదు, ఎవల్యూషన్ లో అవును. ఏవైతే షాక్స్ తగులుతాయో అప్పుడు ఈ కాన్షియస్నెస్ గ్రో అవుతుంటదట. కాబట్టి లెసన్ 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 లెర్న్ అనమాట. లెసన్స్, రకరకాల లెసన్స్. అయితే ఇప్పుడు కూడా మనకి ఈవెన్ రీఇన్కార్నేషన్ లో కూడా మనకు ఆ ఉన్న సంస్కారాలు వదిలించుకోవాలన్నా జన్మలు ఎత్తుతూ ఉంటే జీవితంలో అనేక దెబ్బలు తగులుతూ ఉంటే ఆ దెబ్బల నుండి మనం నేర్చుకుని ముందుకెళ్తూ ఉంటాం. సో అవును. ఈ రీఇన్కార్నేషన్ లో బాడీకి ఒక పర్పస్ ఉంది, ఎవల్యూషన్ లో ఉన్న ఈ బాడీకి ఒక పర్పస్ ఉంది. అక్కడ సంస్కారాలని అంటే చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో దాని పాత్ర వహిస్తుంది. ఇక్కడ చైతన్యం అభివృద్ధి అయిపోయింది కానీ దానికి అంటు పెట్టుకున్న సంస్కారాలను వదిలించుకోవడంలో ఇది ఒక పాత్ర పోషిస్తుంది. సో బాడీ Correct, ఎప్పుడు ఒక correct. పాత్ర పోషిస్తుంది. అది మీడియం. ఇక్కడ అది ఇక్కడ చెప్తున్నారు ఆ పాయింట్. యా సో this gross existence in the stage of Wazibul Wujud is a great boon conferred by God, as without it, the achievement of the stages of perfection, sainthood, and leadership would be unthinkable. ఇది ఇక్కడ కంక్లూజన్ ఇచ్చారు. కాబట్టి ది రీజన్ వై సూసైడ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది గ్రేటెస్ట్ సిన్ అనమాట అది. ఎందుకంటే ఆయన ఒక మీడియంగా వాడుకోరాని ఇస్తే దాన్ని నాశనం చేసేసుకుంటే ఎందుకంత సిన్ అంటే బికాస్ వీ లూజ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్ అనమాట. అవునండి, అంటే మనం జన్మని ఒక పెద్ద తలనొప్పిగా చూస్తాం కానీ భగవంతుడు ఒక గొప్ప అవకాశం. అంటే మనకి ఇప్పుడు తెలియదట, మనం కానీ ఎప్పుడైనా సూసైడ్ చేసుకుంటే శరీరం రాక నానా బాధలు పడతామట. మనం అటు వెళ్ళలేము, ఇటు రాలేము. ఏదో నరకానికి వెళ్ళిపోయి నరకం, స్వర్గానికి వెళ్ళిపోయి సుఖాలు ఏదో అనుభవిస్తే పర్వాలేదు, మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. ఈ మానవ లోకంలోకి రాక పై లోకాలకు వెళ్ళక ఆ మధ్యలో ఊగిసలాడుతూ హ్యాంగ్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు తెలుస్తుందట అయ్యో బాడీ ఎంత గొప్పదని. ఆకలి వేస్తే తినడానికి శరీరం ఉండదు, దాహం వేస్తే తాగడానికి నీళ్ళు తాగదామంటే శరీరం ఉండదు, అసలు ఏదైనా ఖర్చు పెడదామంటే శరీరం ఉండదు. వేరే వాడి శరీరంలోకి వెళ్ళి నేను ఏదైనా ఖర్చు పెట్టాలి. అది ఎప్పుడు మ్యాచ్ అవుతుందో ఈ అన్ని టైముల్లో వాడు వేరే శరీరాన్ని ఆశ్రయించలేడు, కొన్ని వేళల్లోనే ఆశ్రయించగలడు. అంటే శరీరం ఎంత గొప్పదా అని అప్పుడు రియలైజ్ అవుతున్నాం. సో భగవంతుడు అవకాశం ఇచ్చేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రాపర్ యూజ్ చేసుకుంటే మన గమ్యస్థానానికి మనం చేరుకోవచ్చు. సో అది ఎంత గొప్పదంటే చివరికి ఈ శరీరం ఉంటే కదా మీరు ఆ పర్ఫెక్షన్ పొందుతున్నారు. సెయింట్హుడ్కి వెళ్ళేవాడు కూడా ఎలా వెళ్ళగలుగుతారు అంటే మనం ముందుకు సాగుతున్నాము, ఉన్నతమైన స్థితిలోకి చేరుకోగలుగుతున్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ అనేది చెప్తున్నారు అనమాట. మాణిక్యాలరావు గారు ఒక డీవియేషన్ కాదండి ఇది. మాణిక్యాలరావు గారు ఉండేవారు విజయవాడ. అవును సార్. ఒకసారి ఒక సహవాసలో అర్జెంటుగా బాబా సహవాస ఆపేసి వేర్ ఈస్ మాణిక్యాలరావు బ్రింగ్ హిమ్ అన్నారు ఈ రీచ్ని. వెళితే ఎక్కడో పని చేసుకుంటున్నాడు ఆయన వాలంటీర్గా, పట్టుకుని లాక్కొచ్చారు. మొత్తం చెమటలు కారిపోయి ఉన్నాడు అనమాట. స్టేజ్ మీదకి లాగారు, లాగి చొక్కా చూపించి చూసారు, పైకెత్తి అన్నారు. ఆ చొక్కా కోట్ ఒకటి వేసుకునేవాడు ఆయన, కాటన్ కోట్ ఒకటి చూపిస్తే ఉట్టి బోన్స్ ఉన్నా ఏం లేదు. ఇంటికి ఏదో చెత్త కోట్ వేసుకుని వస్తావు నువ్వు అని అడిగారు. అడిగితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మామూలు రోజువాడి బట్టలు వేసుకోలేను కదా బాబా, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొత్తది కుట్టించుకుని వస్తాను. అప్పుడు చెప్పారు అనమాట. అప్పుడు నువ్వు ఇలా ఉంటే బాడీ, అప్పుడు అందరూ నవ్వారు గొల్లు మని. అప్పుడు బాబా అన్నారు, ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మీ హీ హాస్ బికమ్ లైక్ దట్ అన్నారు. అంటే అందరూ సిగ్గుపడ్డారు. అదే నవ్వు ఆపేశారే అని అడిగారు బాబా. అప్పుడు చెప్పారనమాట, నువ్వు బతికి నా పని చేయాలనుందా లేకపోతే ఇలాగే ఇదే బాడీతో చచ్చిపోవాలనుందా నువ్వు చెప్పన్నారు. అంటే లేదు బాబా, నేను ఇంకా కొన్నాళ్ళు బతికి నీ పని చేయాలని ఉంది, అయితే నేను చెప్పినట్టు చేయని 3 డాక్టర్లను పిలిచారు. డాంకిన్ని, ఇంకా ఎవరో కనకదండి, వీళ్ళ ముగ్గురిని, నీలుని పిలిచి పిలిచి వీడికి ట్రీట్మెంట్ చేయండి, వీడి వాంట్స్ టు లివ్ అండ్ డూ మై వర్క్. అది అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది అని ఇక్కడ ఈ గ్రాస్ బాడీకి. ఎందుకంటే బాబా ఆల్వేస్ కీప్ యువర్ బాడీ ఇంటాక్ట్ అనేవారు, ఫిట్. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు డూ మై వర్క్,
యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. అది అంచేత బాబా కూడా మన డిజరిగార్డ్ చేసేసి ఇగ్నోర్ చేసేసి సిక్ అయిపోమని ఎప్పుడు చెప్పలేదు బాబా మన. అవునండి, అవును. ఫిట్ 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 ఎందుకంటే నువ్వు లేకపోతే బాడీకి ఎప్పుడు చేయలేవు. పనిష్మెంట్ ఇవ్వడం అనేదాన్ని ఎప్పుడు హీ నెవర్ ఎంకరేజ్డ్. నెవర్ ఎంకరేజ్. యోగీస్ కూడా వాళ్ళు బాడీని టార్చర్ పెట్టుకుంటే అది భగవంతుడికి చాలా పెయిన్ ఇస్తుందట. ఈ రకరకాల ఆసనాలు వేసి పిచ్చి పిచ్చిగా చేయిస్తారట. అది ఇది లిజన్ హ్యుమానిటీలో ఉంది. భగవంతుడిని నొక్కేస్తున్నట్టుగా అయిపోతుందట. చిన్నపిల్లలు మనం ప్రెస్ చేస్తే ఎలా అయిపోతారో వాళ్ళు నలిపేస్తే అలా బాధపడతాడట అతను. అలాగే ఈ ఉపవాసాలు, భయంకరమైన ఉపవాసాలు చేసేయడం, టార్చర్ పెట్టేస్తుంటారట. అలా చెయ్యకూడదు. ఎప్పుడు కూడా ప్రేమ ద్వారానే భగవంతుడు రీచ్ అవ్వాలి, కానీ ఇలాంటి మార్గాల ద్వారా రీచ్ అవ్వకూడదు అని చెప్తూ, ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే తలుపు కాలింగ్ బెల్ పుట్టితే అది ఎంత మర్యాదగా ఉంటుంది, డోర్ మీద తంతుంటే ఎలా ఉంటుంది, తీస్తావా తీరే తలుపు అని అలా ఉంటదట. అది గాడ్కి ఆ ట్రీట్మెంట్. సో నెవర్. అదే ఒక పక్క ప్యాంపర్ చేయొద్దన్నారు, ఒక పక్క పనిష్ చేయొద్దన్నారు బాడీని. దాన్ని ఇంటాక్ట్ గా ఎప్పుడు ఇంటాక్ట్ గా ట్రిమ్ గా దాన్ని అలా ఫిట్ గా మెయింటైన్ చేయాలన్నారు. షేవింగ్ కూడా చెప్పేవారు కదా, షేవ్ చేసుకొని నీట్ గా ట్రిమ్ గా ఉండాలి, యాక్సెప్టబుల్ గా ఉండాలి నువ్వు ఎప్పుడు అనేవారు, హార్డ్ గా ఉండొద్దు అనేవారు. అంటే ఆ గ్రాస్ మీడియం కి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను. జై బాబా. So the gross body is a wonderful and unique mechanism which has in it all the other four relative and real existences: the subtle, mental, and sub-supramental, and God himself. So ఈ యొక్క స్థూల శరీరం అంత అద్భుతమైనటువంటి మెకానిజం అని చెప్తూ, మీడియం అని చెప్తూ, దీంట్లో మిగిలిన అస్తిత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మనం చర్చించుకోబోయేవి పైన ఉన్నవి, సూక్ష్మమైనవి, మానసికమైనవి, అతి మానసికమైనవి, అలాగే రియల్ స్పియర్కి సంబంధించినవి, అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. అంటే వాటిని సాధించాలంటే ఎలా సాధిస్తాం మనం? ఈ గ్రాసులో ఉండి సాధించగలుగుతాం. కాబట్టి దీని అవసరం ఎప్పుడూ ఉంది. ఈరోజు మనకి సద్గురువులు ఉన్నా లేకపోతే అవతారుడు ఉన్నా వాళ్ళని మనం మీట్ అవ్వగలుగుతున్నాం, కాంటాక్ట్ చేయగలుగుతున్నాం అంటే గ్రాసులో వాళ్ళు ఉన్నప్పుడే మనం చేయగలుగుతున్నాం, లేకపోతే మనం కూడా చేయలేం. వాళ్ళకి వాళ్ళు పని చేయాలన్నా ఈ శరీరంలోకి వచ్చి వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉంటారు. సో మన స్థాయిలో కానీ వాళ్ళ స్థాయిలో కానీ మన మధ్య సంబంధాల విషయంలో కానీ గ్రాస్ బాడీకి అంత విలువ ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. హెన్స్ ద హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ బై ద సూఫీస్ యాజ్ ఆలమ్యే సాగిర్ అని చెప్పారు. దాన్ని ఆలమ్యే సాగిర్ అని సూఫీలు పిలుస్తూ ఉంటారట ఈ మానవ శరీరాన్ని. దాన్ని మైక్రోకాస్మ్ అని అంటారు. మనకి పిండాండం, బ్రహ్మాండం అనే మాటలు మనం వినే ఉంటాం. దీన్ని మైక్రోకాస్మ్ అంటే మినీ వరల్డ్ అన్నమాట. మీది చిన్నది, ఈ లోకం అంతా కూడా పెద్దది, అది బ్రహ్మాండం అవుతుంది. సో ఆలమే సాగిర్ విచ్ ఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ ఆలమే కబీర్. సో ఈ ఆలమే కబీర్కి ఇది మూలం అవుతుంది అనమాట. ఆలమే కబీర్ అంటే మైక్రోకాస్మ్ విచ్ కంప్రైజెస్ ఆల్ ద 5 ఎగ్జిస్టెన్స్. అంటే ఎంత యావత్ అన్నింటినీ కలుపుకొని ఉన్నది ఏదైతే ఉందో బ్రహ్మాండం అంటే అన్నింటినీ కలుపుకొని ఉన్నది యావత్ క్రియేషన్. వాటన్నిటికీ మూలం ఏంటంటే ఇంత లిల్లీ పుట్ట. అంటే దీంతో పోలిస్తే మనిషి అంత అసలు ఈ సృష్టి మొత్తం మీద పోలిస్తే ఈ మైక్రోకాస్మ్ వీడు ఆలమే సాగిర్. కానీ వాడు చాలా మూలం, ముఖ్యమైన వాడు. ఎందుకంటే ఆ శరీరంతోనే నువ్వు ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ జయించబోతున్నావు రేపు. అంటే భగవంతుడిగా మారబోతున్నావు, మళ్ళీ తిరిగి దానికి సేవ చేయడానికి కూడా రాబోతున్నావు. ఎందుకంటే లార్డ్షిప్ అనే మాట వాడారు ముందు పేరాలు. నువ్వు దానికి ప్రభువుగా అవ్వబోతున్నావు, ఈ సృష్టిగా అయ్యి దీనికి సేవకుడిగా కూడా మారబోతున్నావు. అన్నింటికీ మూలం ఆ శరీరం కాబట్టి దానికి చాలా ప్రాముఖ్యతని ఆపాదించారు సూఫీ. The mystery of which no one can ravel without the help of the universal mind of a perfect master or the savior. అయితే ఇంత ఇవన్నీ నువ్వు ఆ భువనానికి ప్రభువుగా మారి ఇవన్నీ చెయ్యాలి అంటే నీకు ఖచ్చితంగా ఈ సద్గురువు లేదా అవతారుడి యొక్క సహాయం అవసరం. దాన్ని ఎవరు తప్పించలేరు. ఆ సహాయంతో నువ్వు ఈ శరీరంలో కూడా ఆ విషయాన్ని తెలుసుకొని నువ్వు అది సాధించగలుగుతావు అని చెప్పారు. ఇదండి. అయితే ఇంకా 5 minutes ఉంది. మళ్ళీ మనం కొత్త దానికి వెళ్ళే ముందు ఇక్కడికి బ్రేక్ ఇద్దాం. ఏమైనా ఉంటే మాట్లాడతాం.
క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమైనా డిస్కస్ చేద్దామంటే చేద్దాం. ఇవ్వండి. చెప్పండి. నిన్నటి టాపిక్ మీద అదే డిఫరెంట్ డాక్టరెన్స్ గురించి మాట్లాడాం కదా, దానికి ఇంకొక పర్స్పెక్టివ్ అంటే బాబా చెప్పడం ఏంటంటే డైవర్సిటీ ఇన్ ఆల్ దీస్ డాక్టరీన్స్ ఆర్ స్కూల్ ఆఫ్ థాట్స్ is actually not a flaw but is actually a necessity also, right? Because it's a feature of the divine plan, అవును. because it is needed, as in the man is evolving and the evolution is happening, their language changes and then culture changes, so it was necessary that this diversification was needed. Anni schools of thoughts రావాల్సి వచ్చింది కదా. అవును. అవును. I mean, in other way, absolute identity is just one, but expressions are just in many ways, whatever ways that is suited for that particular instance. అవును. Or time. Yeah. ఎందుకంటే అది రాని పక్షంలో అది, ఎందుకంటే ఎంత పరమ సత్యమైనా సరే అది ఒక పర్టికులర్ కాలంలో అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది పర్పస్ కొంతకాలమే చేయగలుగుతుంది. అంటే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవతారం రావడమే ఉంది. ఎందుకు నాగేశ్వర గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, ఏం ఒక అవతారంతోనే ఆగిపోలేదు, అతను మళ్ళీ మళ్ళీ ఎందుకు రావాల్సి వస్తుందంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అతను రావడం ఉంది. ఆ మార్పు చేయాల్సిన అవసరం కూడా ఉంది ధర్మంలో. ఈవెన్ కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా చెప్తాడు, ఆ త్రేతాయుగం నాటి ధర్మాలు అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఉన్నవి ద్వాపర యుగంకి వర్కౌట్ అవ్వటం లేదు. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. భీష్ముడితో కానీ వీళ్ళతో కానీ డిస్కషన్స్ ఉంటాయి. అప్పుడు చెప్తాడు, ఇది కాదు, మీరు ఇలాగా చేయాల్సి ఉంటుంది అని. సో అతను రాక తప్పదు. అలాగే ఆ విధానాలు కూడా అలాగే 2 అవతారాలకు మధ్యలో ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే మైనర్ చేంజెస్, అది ఫిలాసఫీలో అవ్వచ్చు, థియాలజీలో అవ్వచ్చు, ఏ స్థాయిలో అయినా సరే మనల్ని ఉద్ధరించడానికి ఏ మార్పు చేయాల్సి వస్తే ఆ మార్పును వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనకి ఉండాల్సిన భావన ఏంటంటే మనుషులందరికీ ఇదంతా ఒక పర్పస్తోనే జరుగుతుంది, ఒకే ఒక ఉద్దేశంతో. ఏంటి? నేను భగవంతుని తెలుసుకోవాలి. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. నేను ఆయనతో ఐక్యం కావాలి. అక్కడ ఎవరి మధ్య ఏ ప్రాబ్లం లేదు. అది సూఫీలైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, బౌద్ధులైనా అందరూ ఆ పాయింట్కి అగ్రి అవుతున్నారు. దాన్ని ఏ పేరుతో పిలుచుకున్నా ఓకే, అది నిర్వాణం అంటారా, నిర్వికల్ప సమాధి అంటారా, ఇంకేమంటారు. బట్ మనకు ఒక అల్టిమేట్ థింగ్ని మనం రియలైజ్ అవ్వాలి. దానికోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే ఈ క్లాషెస్, ఈ అంటే మిస్అండర్స్టాండింగ్స్, ఈ గొడవలు ఉండవు. అదే ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ది అవతార్, it is a proof that all the existing systems, they have outlived their utility. ఆ పర్పస్ సర్వ్ చేయటం లేదండి. అది ఏ ప్రయోజనం కోసం ఏర్పడ్డాయో అవి నెరవేర్చడం లేదు కాబట్టి లేదు, దే అవుట్లివ్డ్ అన్నమాట. అది దే ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్, పెర్హాప్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్. అంచేత హీ కమ్స్ అగైన్ టు గివ్ ఏ న్యూ ఇది అనమాట. అది అంటే ఆ బ్రాడర్ అండర్స్టాండింగ్ తోనే ప్రతిదాన్ని ఆహ్వానించాలి. అది ఆహ్వానించకుండా జీసస్ వచ్చేసరికి యూదులు దానికి ఎగ్నెస్ట్ అయిపోయారు కాబట్టి అదొక సెపరేట్ అయిపోయి ఇదొక సెపరేట్ అయిపోయింది. ఈ క్రైస్తవుల నుండి వీళ్ళు ఇస్లాంని యాక్సెప్ట్ చేయలేదు, అది సెపరేట్ అయిపోయింది. సో వాళ్ళు వేరైపోతున్నారు. కానీ హోలిస్టిక్ గా చూసిన రోజు మనం ఏది కూడా దాని ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. దేన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు, కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. దట్ ఈస్ ద రియల్ తౌహీద్ అని మనకు అర్థమవుతుంది చివరికి చాప్టర్ ఎండింగ్ టైంకి. అంటే తౌహీద్ అని ఎందుకు పోయి ఉన్నది ఒకటేగా బాబు ఉంది, ఆ ఏకత్వం తప్పిస్తే మరొకటి లేదు అనేది బాబా ప్రూవ్ చేస్తారు. జై బాబా అండి. ఓకే సార్, టైం అయింది. అయితే వచ్చే వారం కలుద్దాం. మనం సెకండ్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసు. ఎవరండి సార్? అదే ఫ్యూచర్ లో అదే మొత్తం బాబాని పరిపూర్ణంగా విశ్వం అంతా గుర్తించే రోజు వస్తుందని చెప్పారు కదండి. అవునండి, బాబా అన్నారు అన్నమాట. ఓకే సార్, జై బాబా. వచ్చే వారం జై బాబా. జై బాబా. మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై మెహర్ బాబా.